మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 31వ బ్యాచ్ 1వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. అందరూ హాయిగా ధ్యానం చేసుకుందాం మాస్టర్. ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. వేళ్ళలో వేళ్ళు వేసుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్. నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని అన్న ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా రెండు చేతులు తీస్తూ రెండు కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన రెండు అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకోవడం వల్ల ఎనర్జీ సెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం స్వాధ్యాయంలో భాగంగా అష్టావక్ర గీతలోని
సరిగ్గా ఇక్కడే, సరిగ్గా ఇప్పుడే అనే కాన్సెప్ట్ మీద మనము స్వప్న మేడం ద్వారా జ్ఞానాన్ని అందుకోబోతున్నాము. స్వప్న మేడం మనకు పులివెందుల నుంచి జూమ్ లో ఉన్నారు. మేడం 3.5 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారం చేస్తూ ఈ రోజు మనకు క్లాస్ ఇవ్వడానికి వచ్చారు. వెల్కమ్ టు ద సెషన్ మేడం. నమస్తే. నమస్తే మేడం. ఆత్మ ప్రణామాలు. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవతా దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు. యోగీశ్వరులైన సదానంద యోగి గారికి ఆత్మ ప్రణామాలు. మునిబాబు సార్కి, సుగుణా మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహా అవతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్కి, ఇంకా వారి టీం మెంబర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు మేడం. స్టార్ట్ చేయమంటారు మేడం? స్టార్ట్ చేసేదా మేడం? మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. మనము ఇక్కడ అష్టావక్ర గీతలోని సెకండ్ చాప్టర్ సరిగ్గా ఇప్పుడే జనక మహారాజు గారికి, అష్టావక్రుల వారికి, ఓషో గారికి ఆత్మ ప్రణామాలు. మొదటి ప్రశ్న ఓషోను అడుగుతూ ఉన్నారు. ఇక్కడ స్వామి ఓం ప్రకాష్ సరస్వతి గారు అడుగుతూ ఉన్నారు. నిన్న మీ ప్రసంగాన్ని వింటూ ఉన్నప్పుడు నేను ఈ అవనిపై లేనట్లుగా బదులుగా నేను విస్తారమైన మరి అనంతమైన ఆకాశంలో ఒక కాంతి యొక్క ఒక చిన్న అణువునై ఉన్నట్లుగా అనుభూతి కలిగింది. ప్రసంగం తరువాత కూడా తేలికదనం, శూన్యతల యొక్క అనుభవం కొనసాగింది. మరి నేను ఈ ఆకాశంలో సంచరిస్తూ ఉండాలని కోరుకున్నాను. జ్ఞానం, కర్మ, భక్తి అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. ఏకాంతంలో ఈ స్థితిలోనే ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను, వాంఛిస్తున్నాను. అయినా కానీ అది పిచ్చి అయి ఉండవచ్చు, ఇది నా అహం యొక్క యుక్తి కావచ్చు అనే భావన కొన్నిసార్లు ఉదయిస్తూ ఉంటుంది. దయచేసి నా మార్గంపై కాంతిని ప్రసరించండి అని అడుగుతూ ఉన్నారు. మనము ఈ అవనిపై ఉన్నాము, కానీ మనం ఈ అవనిపైన ఉండలేము. మనము అనుభూతి చెందుతున్నాము. మనము ఈ అవనిపైన మనము అపరిచితులము. మనం ఈ శరీరంలో ఒక గృహాన్ని తయారు చేసుకున్నాము. మనము ఇక మనం ఎంత మాత్రము ఇది మన గృహము కాదు శరీరం అనేది. కానీ మనం అనేది ఎలా అనుకుంటున్నాం? ఇంతవరకు మనమే ఈ శరీరమే అనుకుంటూ ఉన్నాము. కానీ మనం ఈ శరీరం కాదు, మనం ఈ అవనికి చెందిన వారం కాదు అని చెప్తున్నారు. అది ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి విదేశంలో స్థిరపడిపోయి తన సొంత భాషను, తన సొంత జన్మభూమిని మర్చిపోవడం లాంటిది. ఎవరో ఒకరు తన సొంత భాషను మాట్లాడేవారు విపణి వీధిలో కనిపించినప్పుడు అప్పటికి ఒక క్షణకాలం పాటు తన పరాయి దేశాన్ని మాయమైపోయి తన సొంత జన్మభూమి అతనికి గుర్తుకొస్తుంది. ఇటువంటిదే మనకు కూడా అని చెప్తున్నారు. పరమ గ్రంథాల యొక్క భావం ఇదే. పరమ గురువుల యొక్క మాటల వాస్తవ్యం కూడా ఇదే. అష్టావక్రుడి యొక్క మాటలను పూర్తిగా అద్వితీయమైనది. వాటిని వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ అది మనకు సంభవిస్తుంది. మనం ఈ భూమిపై లేమని, అవనిలో భాగమైపోయామని మనము మళ్ళీ మళ్ళీ అనుభూతి చెందుతూ ఉంటామని అష్టావక్రులు వారు చెప్తూ ఉన్నారు. మనం ఉన్న చోట ఈ భూమి అనే అవని ఎటువంటిది? మనము ఒక సత్రం వంటిది. ఈ సత్రంలో మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా అది ఎలా ఉంటుంది? అది ఇల్లు కాదు. అది మనకు సత్రంలానే ఉంటుంది, కానీ అది మన ఇల్లు ఎలా అవుతుంది? మనం ఇల్లు అని ఎంత హఠం చేసినా కూడా అది మన ఇల్లు కాదు, అది సత్రమే అవుతుంది. మనం వెళ్తాము, తింటాము, వస్తాము, అంతే. కానీ అది మనం ఆ సత్రాన్ని పట్టుకొని ఇది మన ఇల్లు అంటే అది ఎలా అవుతుంది? కాదు కదా. అదే వివరాన్ని మనకి అష్టావక్రుల వారు చెప్తున్నారు. మీరు ఈ శరీరంలో ఉన్నారు, కానీ మీరు ఈ అవనికి చెందిన వారు కాదు, మీరు ఆకాశానికి చెందిన వారని చెప్తూ ఉన్నారు. ఈ అస్తిత్వము అంటే అంతర్గత ఆకాశము. ఈ ఈ శరీరము అంటే భూమి. ఈ శరీరం భూమి నుంచి తయారు చేయబడింది, కానీ మీరు ఆకాశం నుంచి తయారు చేయబడ్డారు.
ఈ ఈ రెండు కూడా మీ అంతరంగంలోనే కలుసుకుంటాయి. ఈ అవని ఆ ఆకాశాన్ని కలుసుకున్నట్లుగా కనిపించే దిక్మండలమే మీరు. అంటే మనం ఒక సముద్ర ఒడ్డున కూర్చున్నప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది? ఈ ఆకాశము, భూమి 2 కలుసుకున్నట్లుగా కనిపిస్తాయి. కానీ అవి అనేవేటివి కలుస్తాయి? ఎప్పటికీ కలవు. ఎన్ని యుగాలైనా కూడా కలవు. అలాగే మన ఈ శరీరము, ఈ ఆత్మ కూడా ఇటువంటివి అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ అష్టావక్రుడి యొక్క మాటలను, వివరణలను మనం నేరుగా మన హృదయంలోనికి తీసుకుపోవడానికి అనుమతిస్తే కనుక మిమ్మల్ని మీరు జాగృత పరుచుకొని, మీలో ఉన్న అంధకారాన్ని తొలగించుకొని మీరు జాగృతులవుతారు. మీకు ఎన్నో జన్మలుగా ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు గుర్తు చేసుకుంటారు. ఒక క్షణకాలం పాటు ఆ ఆకాశం తెరుచుకుంటుంది. అంధకారాలన్నీ మూసుకొని పోతాయి. ఎన్నో ఉన్నటువంటి మబ్బులు విడిపోయి మన జీవితం అంతా ఒక సూర్యరశ్మితో నిండిపోతుంది. మనం ఈ అష్టావక్రుడి యొక్క మాటలను తీసుకుంటే చాలు. తీసుకొని మనం పాటించుకుంటే చాలు. ఏది అవసరం లేదు. ఇంకా వేటిని పాటించవలసిన అవసరం లేదు. అదొక్కటి మనం తెలుసుకొని పాటించుకుంటే చాలు. అష్టావక్రుడు ఏదైతే చెప్తున్నారో దాన్ని పాటించడమే చాలు. ఇంకా ఏది మనకు అవసరమే లేదు. ఇంకా బదులుగా నేను ఈ విస్తారమైన అనంతమైన ఆకాశంలో కాంతి యొక్క చిన్న అణువుగా ఉన్నట్లు అనుభూతి చెందుతున్నాను. అంటే ఇదే ప్రారంభం. అవును, నువ్వు కాంతి యొక్క చిన్న అణువువే. త్వరలోనే నువ్వు భావిస్తావు. ఎలాగో అంటే నువ్వు అనంతమైన ఆకాశాన్ని అని నీవు ఇదే ప్రారంభం, అనంతమైన ఆకాశాన్ని అని అనుభూతి చెందుతావు. మీరు ఆకాశంగా మారిన రోజు ఆ అత్యున్నతమైనది సంభవిస్తుంది. మీరు అవిభాజ్యం ఏకమైన రోజు ఈ రోజు నేను ఈ విస్తారమైన అనంతమైన ఆకాశాన్ని, శూన్యాకాశాన్ని అని మీరు అనుభూతి చెందుతారు. ఇంకా ప్రజలు అంటూ ఉంటారు ఏమని? నేనే అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుణ్ణి, నేనే బ్రహ్మని అని అంటూ ఉంటారు. కానీ బ్రహ్మం ఉన్నప్పుడు నేను అనేది ఎలా మిగులుతుంది? కానీ కేవలం బ్రహ్మం మాత్రమే మిగిలి ఉంటుంది. అంటే నేను అనేది కాదు. ఎందుకు అంటే నేను అనేది ఒక వ్యక్తీకరించడం ఉండడం కోసం మనం చెప్తూ ఉంటాం. అంతేకాని ఉన్నదంతా ఈ బ్రహ్మమే. నేను అనేది మనం సంభావించుకోవడం కోసం మనం ఇలా చెప్తుంటాం, నేనే బ్రహ్మాన్ని అనేది. మౌనం అనేది జ్ఞానుల కోసము. ఇది భాష అనేది అజ్ఞానుల కోసం. ఇందువలనే ప్రజ్ఞ అనేది మౌనంగా ఉంటుంది. అత్యున్నత ప్రజ్ఞను మాటలోనికి తేవడం అనేది అసాధ్యము. మీరు కాంతి యొక్క చిన్న అణువుగా ఉన్నట్లు మీరు అనుభూతి చెందడం ఇది శుభకరమైనదే. కేవలం ఈ ఆకాశం మాత్రమే మిగిలి ఉన్నట్లుగా మీరు ఒకరోజు అనుభూతి చెందుతారు. అప్పుడు మైకం మిమ్మల్ని ముంచివేస్తుంది. మిమ్మల్ని సత్యం అనే మధువులో మీరు మునిగిపోతారు. అప్పుడు నాట్యం చేస్తారు. అప్పుడు మీరు అమృతం యొక్క సంపూర్ణ రుచిని అనుభవిస్తారు. ఈ అష్టావకుల యొక్క మాటలు మనం తీసుకుంటే మనం సత్యం యొక్క మధువులో మునిగిపోతాము. మనం శూన్యాకాశాన్ని అనుభూతి చెందుతామని చెప్తున్నారు. ఈ అష్టావకుడు యొక్క మాటలను విని మనం దృఢంగా నొక్కి ఒక్కానించుకొని మనలోనికి మనం తీసుకోవాలి. ఎందుకు అంటే అది సత్యం సంభవిస్తుంది. అది ఒక చర్య కాదు, అది ఒక సంభవం. వింటూ ఉన్నప్పుడు దాన్ని మనకు సంభవిస్తూ ఉంటుంది. అది వినడం అంటే ఏమిటి అంటే అర్థము, మనం మౌనంగా ఉండి శూన్యతను అనుభూతి చెందుతూ ఉన్నాము. మీరు మౌనంగా ఉన్నారు, ఇంకా మీరు నిద్రావస్థలో లేరు, మీరు అప్రమత్తంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా ప్రజలు తాజాగా అందరూ ఈ ఓషా గారిని అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారు అంటే, నేను నూతనంగా వచ్చినప్పుడు నాకు ఈ ధ్యానం అనేది సంభవించింది. మళ్ళీ అప్పుడే మీకు ఈ సమస్యలన్నీ మొదలవుతాయి. ఎందుకంటే మీకు మనస్సు అనేది ఎటువంటిది? ఎప్పుడు కూడా కోరుతూ ఉంటుంది. పునరుక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ మనస్సు అనేది లేనప్పుడే మీకు అది సంభవిస్తుంది. మొదట ధ్యానం గురించి మనకి ఏమీ తెలియదు. కానీ సంభవిస్తుంది కదా. తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకు ఎప్పుడు కూడా మళ్ళీ మనం ఇప్పుడు ఇలా జరిగింది కదా, మళ్ళీ రేపు కూడా ఇలాగే వస్తాదని చెప్పి మళ్ళీ మనం కోరుకుంటూ ఉంటాం కదా. అటువంటిది దాని గురించి మనకు వివరంగా చెప్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి అంటే ఒక మిత్రుడు వచ్చి చూస్తూ ఉన్నాడు. అక్కడ అందరూ ధ్యానం చేసుకుంటూ ఉండడం చూసి అతను కూడా ఉత్సుకతతో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అందరినీ చూస్తూ ఉండి తను కూడా ఏదో చేద్దామని చెప్పి తను కూడా లోపల తనకి అంతరంగంలో కలిగింది. తను కూడా అలా అక్కడ వెళ్ళి కూర్చొని ఉండడం జరిగింది. అప్పుడు అతనికి కూర్చొని ఉండడం, ధ్యానం అనేది అతనికి సంభవించింది. అప్పుడే మొదలవుతుంది మీకు. ఎందుకు అంటే మీకు కోరిక అనేది మీకు లోపల జనించింది.
తర్వాత మీకు మళ్ళీ మళ్ళీ కాంక్షిస్తారు, మీకు నాకు ఇటువంటి అనుభవమే కలిగింది, అటువంటివన్నీ ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం మొదట చూసినప్పుడు మనకి ఏదైనా కూడా సంభవించింది, అతనికి ధ్యానం గురించి తెలియదు, ఎటువంటి ఆలోచనలు లేవు, అతనికి ఎటువంటి ఆసక్తి కూడా లేదు, అయినా కూడా అతనికి సంభవించింది. అంటే ఇదే మన వ్యక్తి, మనకి ఎప్పుడు కూడా మనకి కోరిక అనేది లేనప్పుడు మనకు ఇది జనిస్తుంది, సంభవం అనేది సంభవిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఈ మనస్సు లేనప్పుడు మాత్రమే మనకు ఇది సంభవిస్తుంది. గుర్తుంచుకోండి, మీరు మనస్సు అనేది పునరుక్తికై కోరిక, సంతోషకరమైనది మళ్ళీ సంభవించాలి, అసంతోషమైనది మళ్ళీ మనకు సంభవించకూడదు. ఈ మనసు ఎప్పుడు కూడా ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి, ఇది జరగకూడదు, అది జరగాలి అని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటది. అదే అంటే మనసు అనేది ఎప్పుడు కూడా పునరుక్తికై చూస్తూ ఉంటుందని చెప్తున్నారు. మీరు ఈ జీవితంతో ప్రవహించడం ప్రారంభించేప్పుడు ఏది జరిగినా కానీ, ఏది జరగకపోయినా కూడా మీరు దాన్ని పట్టించుకోరు. మీరు పర్వాలేదు, మీకు వేదన వస్తుంది, దానిని తీసుకుంటారు. అయినా కూడా దాన్ని అడ్డగించడం అనేది ఉండదు. ఆనందం అనేది వస్తుంది, దాన్ని కూడా స్వీకరిస్తారు. ఆనందాన్ని కూడా అడ్డగించడం అనేది ఉండదు. మీరు ఆనందం మరియు వేదనను రెండింటిని సమానంగా తీసుకున్నప్పుడు, అక్కడ నిశ్చలత అనేది ఉన్నప్పుడు సమత్వం అనేది వృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఏది సంభవిస్తుందో అది సంభవిస్తుంది. ఎప్పుడైతే మనసు అనేది మనకు ఎంటర్ అయింది అంటే లోపల, అప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడికో మనం మిస్ అవుతాము. ఈ సాక్షి తత్వాన్ని మిస్ అవుతాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా దీన్నే అష్టావక్రుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే సాక్షి తత్వం, సాక్షి భావం అని అంటూ ఉన్నారు. ఈ సాక్షి భావం అంటే, సాక్షి భావం గన మనం సిద్ధించుకున్నట్లయితే కనుక అన్ని సిద్ధించుకున్నట్లే మనము. ఈ అంతరంగంలో సాక్షి భావం ఉంటే మనము సాక్షిని సిద్ధించుకున్నట్లే. బాహ్యంలో అది మనకు సమతని సిద్ధిస్తుంది. ఈ సమత అనేది ఈ సాక్షిభావం యొక్క నీడ, లేదా మీరు సమతను సిద్ధించుకున్నట్లయితే కనుక మీరు సాక్షిభావం వస్తుంది. ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. ఇవి ఒకే విషయం యొక్క ఒకే దృగ్విషయం యొక్క రెండు కాళ్ళు లేదా రెండు రెక్కలు. అంటే ఇది సాక్షిభావం అంటే ఏమిటి అంటే, మనకు ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా సరే మనం దాన్ని చూస్తూ ఉంటాము. ఇది ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చిందని అటువంటి విశ్లేషణ అనేది ఎటువంటివి ఉండదు. కేవలం వస్తువు ఉన్నదాన్ని మనం గమనిస్తూ సాక్షిగా చూస్తూ ఉంటాం. ఆ సాక్షిగా మనము చూసినప్పుడు మాత్రమే మనకు ఇటువంటిది అనేది సంభవిస్తుంది అని చెప్తున్నారు. నేను ఈ ఆకాశంలో సంచరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అప్రమత్తంగా ఉండండి ఇప్పుడే. ఎందుకంటే ధ్యానం యొక్క క్షణాలన్నిటిని కూడా నాశనం చేయడానికి ఈ మనస్సు అనేది రెడీగా ఉంటుంది మనకు ఎప్పుడు కూడా. మీ మనసు మీ సమస్త యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తూ ఉంటుంది. ఎడారిలాగా చేస్తుంది. మీకు పువ్వులు పూచే చోట కూడా మీకు ముళ్ళులాగా ఉండే జీవితాన్ని మీకు తయారు చేస్తుంది. కనుక ఈ మనసుకు వీడ్కోలు పలకండి. ఎలాగంటే ప్రేమపూర్వకంగా వీడ్కోలు చెప్పండి. ఇక చాలు. నేను ఏది కోరను, ఏది జరిగినా కూడా నేను మేల్కొని ఉంటాను, నేను చూస్తూ ఉంటాను. దాన్ని కూడా మనకు ఎలా చెప్పాలి అంటే, ఈ మనసు కూడా ప్రేమపూర్వకంగా మీరు చెప్పండి దానికి. ఇక చాలు, ఇటువంటివన్నీ వద్దు అని చెప్పి అది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం కూడా ఒక పిల్లవాడిని తీసుకొని మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, వానికి ఆ పిల్లవానికి మనం ఏం చెప్తాము, గట్టిగా చెప్పామనుకోండి ఏది తను వినడు. కానీ అతనికి ప్రేమపూర్వకంగా మనం ఏ రోజైతే చెప్పామో అతను ఎలా ఉంటాడు, ఖచ్చితంగా కూడా దాన్ని స్వీకరిస్తాడు. అలాగే మీరు మనసుకు కూడా ప్రేమపూర్వకంగా చెప్పండి. ఇక చాలు, ఇటువంటి వద్దు, లోనికి రావద్దు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటే మనకు అది చిన్న చిన్నగా మనకు సంభవిస్తుందని చెప్తున్నారు. మీరు అధికారపూర్వకంగా ఏదైతే కోరుకున్నారో అప్పుడు మీరు ఇక ఎంత మాత్రం కూడా సాక్షిగా ఉండలేరు. జ్ఞానం, కర్మ, భక్తి అంటే ఏమిటో నాకు తెలియదు, కానీ ఈ ఏకాంతంలోనే మునిగి ఉండాలని నేను వాంఛిస్తున్నాను అంటే, ఈ ఈ కోరికని మీరు విసిరి పారేయండి. మీరు ఎప్పుడు కూడా అదే స్థితిలోనే ఉండి ఉంటారు. ఒక అంగడి లేదా మీకు దుకాణానికి వెళ్ళినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ జనసమూహము, ఏకాంతం అనే దానితో సంబంధం లేదు. మీరు ఏ నిమిత్తము ఉండదు. మీరు మీ మనస్సులో ప్రశాంతత, నిశ్చలత, సమత్వం అనేది ఉన్నప్పుడు మీకు ఆ సంబంధం అనేది కలిగి ఉంటుంది. ఎక్కడెక్కడైతే శాంతి, సమత్వం ఉంటాయో అక్కడే ఈ సంభవం అనేది చోటు చేసుకుంటుంది. కానీ మీరు అధికారంతో కోరిన వెంటనే మీకు ఆ కోరుకోవడం అనేది అసౌఖ్యంగా తయారవుతుంది.
మనకు ఈ ఎన్ని జ్ఞానం కర్మ భక్తి అంటే ఏమిటో కూడా తెలియకపోయినా కూడా ఏకాంతంలో ఉన్నామంటే మనం అంటే మనం ఒక జన సమూహంలో ఉన్నా కూడా ఏకాంతంలో ఉన్నా కూడా సంభవిస్తుంది. కానీ అది ఎలాంటివి అప్పుడంటే మనసు ఎటువంటి కోరికలు లేనప్పుడు నిశ్చలంగా ఉన్నప్పుడు సమత్వంలో ఉన్నప్పుడే మీరు దాన్ని సిద్ధించుకుంటారు. మీరు ఏకాంతంలో ఉన్నప్పుడనే కాదు, ఎలా ఉన్నా సరే జన సమూహం ఉన్నా సరే మీరు దాన్ని సిద్ధించుకుంటారని చెప్తున్నారు మనకు. అష్టావక్రుల వారు అంటారు, సరిగ్గా ఇక్కడే, సరిగ్గా ఇప్పుడే. కోరిక అనేది ఎల్లప్పుడూ కూడా రేపటి కోసమై ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మనం ప్రస్తుతంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈ అర్థం ఏమిటి అంటే, ఉన్నది అనే అర్థం. ప్రస్తుతం అనేది ఎటువంటిది అంటే అధికారం లేకుండా కోరడం అనేది ఉంటుంది దానికి. ఈ ప్రస్తుతంలో హక్కు ఉన్నప్పుడు మనం హక్కుగా కోరడం అనేది లేదు అని మీరు కనుగొంటారు. మీరు అప్పుడు మీకు ఆ సంభవం అనేది చోటు చేసుకుంటుంది. దానికోసం ఎటువంటి కాంక్ష లేనప్పుడు అది మీకు విస్తారంగా సంభవిస్తుంది ఆ క్షణంలో. ఈ ప్రస్తుతంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు సంభవిస్తుంది. కానీ ఎప్పుడు ఈ కోరిక అనేది ఉందనుకోండి, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. కానీ ఈ ప్రస్తుతంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అది ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్తూ ఉన్నారు. ధ్యానం అనేది బాహ్యం నుంచి రాలేదు. మీరు ఆందోళనతో లేనప్పుడు మీ అంతరంగంలో మిగిలి ఉన్నది ఏంటంటే ధ్యానం మాత్రమే మిగిలి ఉంటుంది. మీ అంతరంగంలో ఏ కోరిక మిగిలి లేనప్పుడు కేవలం మిగిలి ఉండేది ఏమిటి అంటే ధ్యానం అనేది పిలువబడుతుంది. ఇది ఎటువంటిది అంటే ఒక సరోవరం లాంటిది. ఈ సరోవరంలో అలలు వస్తూ ఉంటాయి, గాలులు వీస్తూ ఉంటాయి. ఉపరితలం మీద నిండు చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఏంది ఎంతో కాంతి అనేది ఉండడం చూస్తూ ఉంటాము. కొంతసేపటి తర్వాత అదే అటు వచ్చిన అలలు వెళ్ళిపోతాయి. ఈ గాలులు వెళ్ళిపోయినప్పుడు, ఈ చంద్రుడు ఉన్నప్పుడు మనకంతా ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. అటువంటిది ఈ మనస్సు కూడా. ఈ మనస్సు అనే సరోవరంలో ఎటువంటి కోరికలు లేనప్పుడు, ఆకాంక్షలు ఎటువంటి లేనప్పుడు, అధికారంతో కోరడం అనేది లేనప్పుడు ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి అనే అలలు లేనప్పుడు ఈ సరోవరంలో మీకు సత్యం అనేది ప్రతిబింబిస్తుంది. మీరు దానిని కోరుకుంటే కనుక దానిని మీరు చేజార్చుకుంటారు. ఈ కోరిక పూర్తి సహజమైనదిగా అనిపిస్తుంది, నాకు తెలుసు. కానీ ఇది పూర్తి అడ్డంకి. అటువంటి క్షణాల్లో ఎంత ఆనందం వస్తుందంటే మీరు కోరుకోవడాన్ని కూడా ఎలా నిరోధించుకోగలరు? అది సహజ స్వభావం. మనకు ఒక క్షణకాలం పాటు గవాక్షం తెరుచుకొని మరి ఈ గగనంలోకి మీరు ప్రవహించినప్పుడు ఒక క్షణకాలం అంధకారం అంత దానమైపోతుంది. దాదాపు ఇదే అసాధ్యం. కానీ ఈ అసాధ్యాన్ని కూడా మనం నెరవేర్చుకోవాలి. దాన్ని ఇప్పుడే నేర్చుకోండి, లేదా రేపు నేర్చుకోండి, ఎల్లుండి నేర్చుకోండి. కానీ మనం నేర్చుకోవడం అనేది తప్పకుండా నేర్చుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో, ఎంత త్వరగా నేర్చుకుంటే మీకు అంత త్వరగా మేలు. సరిగ్గా ఇక్కడే సంసిద్ధులు అవ్వండి. మీరు అవ్యవధిగా సంభవిస్తుంది అని ఒక క్షణం కాలం పాటు దానికోసం నిరీక్షించవలసిన అవసరం లేదు. మనం మనం నిరీక్షించవలసిన అవసరం లేదు. ఏది అసాధ్యం అనేది ఉండదు. కానీ దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు చేస్తూ ఉంటే చిన్న చిన్నగా మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం అనుకోండి, ఓ రోజు ఖచ్చితంగా సంభవిస్తుంది. కానీ ఏ రోజు మనం సాధించలేము అని అనుకున్నప్పుడు మనసులో ఫిక్స్ అయినాం అనుకోండి, మనం ఇంకా సాధించేదంటూ ఉండదు. ఏదో ఈ రోజు ఒక అడుగు వేసాము, రేపు 2 అడుగులు అలాగే వేస్తూ వేస్తూ ఉంటే మనకు ఈ సంభవం అనేది ఉంటుంది అని చెప్పి అష్టావక్రుల వారు మనకు వివరిస్తూ ఉన్నారు ప్రతిదీ. ఇది ఇంకా అప్రమత్తంగా ఉండండి. మరి మీరు ఈ మనస్సుకు వీడ్కోలు పలకండి. అప్పుడే మీరు క్రమక్రమంగా క్రమక్రమంగా ఎక్కువగా మీకు ఇటువంటివి ఈ క్షణాలు సంభవిస్తాయని చెప్తున్నారు. అవి మీకు అనుభవం ద్వారా వస్తాయి. మీరు అనేది ఎప్పుడు కూడా మీకు మనస్సు అనేది లేకపోయినప్పుడు ఈ గవాక్షం అనేది తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ గవాక్షము అంటే మనకు ఈ బ్రహ్మరంధ్రం. ఈ మనం ధ్యానం చేసినప్పుడు మనకు విశ్వమయ ప్రాణశక్తి ఈ బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. అదే మనము ఈ కోరికలు ఇటువంటివన్నీ పెట్టుకున్నప్పుడు ఈ విశ్వమయ ప్రాణశక్తి కూడా మనకు ఆగిపోతుంటుంది కదా. అదే వివరిస్తున్నారు అష్టావక్రుల వారు. ఇది మళ్ళీ మళ్ళీ సంభవించినప్పుడు మనకు స్పష్టమవుతుంది. ఏమని అంటే మనస్సుకు మీరు దూరంగా ఉన్నప్పుడే మీకు నైపుణ్యం గలవారుగా మీరు తయారవుతారు. మీరు సంభవించినప్పుడు సంభవించండి. కానీ సంభవిస్తున్నప్పుడు సంభవిస్తుంది. కానీ మీరు సంభవించకపోయినప్పుడు మీరు నిశ్శబ్దంగా నిరీక్షించండి.
అది వస్తుంది. ఒకసారి ఏదైతే వచ్చిందో అది మళ్ళీ మళ్ళీ సంభవిస్తుంది. కేవలం దాన్ని కోరుకోకండి. అసలు మీరు మధ్యలో రావద్దండి. మీరు ఈ మనసును అనేది రానివ్వకుండా ఉంటే, ఎటువంటిని అడ్డంకిని రాకుండా ఉంటే అదే మీకు సంభవిస్తుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. సత్యం యొక్క వివరణ ఏమిటి అంటే ఈ పరమానందమే. దీనినే మనం ఏమంటూ ఉన్నామంటే సత్యము, సచ్చిత్ ఆనందము అంటున్నాం. సత్యము, చైతన్యము, ఆనందము. ఈ ఆనందం అనేది ఎగువ సోపానము, సత్యం దిగువ సోపానం. అలాగే చైతన్యం కూడా దిగువ సోపానం. అన్నిటికంటే అత్యున్నతమైనదే ఈ ఆనందం అనేది ఎగువ సోపానము. అన్నిటికంటే అత్యుత్తమమైనది మనకు ఆనందం గురించి చెప్తున్నారు. ఆనందం ఎక్కడ ప్రవహిస్తున్నా కూడా మీరు పారవస్యాన్ని కనుగొన్నా కూడా మీరు దిగులు పడకండి. మీరు సత్యానికి దగ్గరగా ఉన్నారు అని నాకు చెప్తున్నారు. సత్యానికి దగ్గరగా ఉండడం అంటే ఎటువంటిదంటే మనం ఒక ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా మనం దానిని చేరుకోలేదు. అక్కడ వెళ్ళే లోపలనే మనకు పవనాలు వీస్తూ ఉంటాయి. శీతల గాలులు వినిపిస్తూ ఉంటాయి. పక్షులు కిలకిల రావాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఇంకా ఆ ఉద్యానవనాన్ని చేరుకోకపోయినా కూడా మనకు ఈ సంజ్ఞలనన్ని చూసి వినడం చూసి మనం ఏమనుకుంటామంటే మనం ఉద్యానవనానికి చేరువలోనే ఉన్నామని చెప్పి మనం భావిస్తాం కదా. అదే చెప్తున్నారు. మీరు ఇంకా సత్యంలోనికి మీరు గన దీన్ని మొదలు పెట్టడం, సత్యం అనే సంభవం మీరు మొదలు పెట్టినప్పుడు మీకు ఆనందం ఎలా ఉంటుందంటే ఆనందం అనే ఊట మీకు పైకి ఉబికి వస్తుంది. మీరు మనసు అనేది చల్లబడడం ప్రారంభిస్తుంది. మీరు సమతలో ఉండడం ప్రారంభిస్తారు. మీకు సహనము కూడా వృద్ధి చెందుతుంది. మీకు సంతోషం పెంపొందుతుంది అని చెప్తున్నారు. మీరు మీకు లాటరీ గెలవలేదు, కానీ ఒక వ్యాపారంలో దివాలా తీశారు. మీకు ఉద్యోగం కూడా లేదు, అయినా కూడా మీకు అనేది ఎటువంటి దానితో ఎటువంటి సంబంధం ఉండలేదు. కానీ అది కారణరహితంగా మీకు ఆనందం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ అంతరంగంలో మీరు నాట్యం చేస్తూ ఉంటారు. ఎన్నటికి ఆగకుండా ఉండవచ్చు. అప్పుడు బుద్ధి అంటూ ఉంటుంది ఏమనంటే మీకు పిచ్చి పట్టి ఉండవచ్చు. ఇవన్నీ పిచ్చి చేష్టలు. ఎందుకు అంటే మనకు ఇవన్నీ ఉన్నా కూడా ఇవంటి ఉద్యోగం లేకపోయినా ఉన్నా కూడా ఎటువంటి ఉన్నా కూడా మన లోపల అంతరంగంలో కనుక మనకు ఈ ఆనందం అనేది ఉంటే కనుక మనం బయట నుంచి బాహ్యంలో ఎన్ని ఉన్నా ఎన్ని పోయినా కూడా మనం దీన్ని పట్టించుకోము అని చెప్తున్నారు. ఈ పరమానందం అనేది మనం వెలికి వేయబడింది. ఎందుకు వెలివేయబడింది? ఎందుకు అంటే మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరం కూడా ఆనందాన్ని మన జీవితం నుంచి బహిష్కరించుకున్నాము. ఈ దుఃఖాన్ని మనం కౌగిలించుకొని కూర్చున్నామని చెప్తూ ఉన్నారు. ఒక నిరాశావాది అయిన వ్యక్తి మనకు ఎలా కనిపిస్తాడు? ఒక వివేకవంతుడిలా కనిపిస్తాడు. ఒక ఆహ్లాదమైన వ్యక్తి మనకు ఎలా కనిపిస్తాడు? ఒక పిచ్చివాడిలా కనిపిస్తున్నాడు. మీ జీవితం అంతా ఇదే. మీరు ఒక వివేకవంతమైనదిగా పరిగణించినది మీరు అకస్మాత్తుగా మీకు మాయమైనప్పుడే ఈ ఉన్మాదం అంటే అదే. ఎందుకంటే కారణం లేని ఆనందము. కారణం లేనికుండా మీరు ఏకాంతంలో కూర్చొని ఉన్నారు. మౌనంగా కూర్చొని ఉన్నప్పుడు మీకు నవ్వుకుంటూ కూర్చుంటారు. అప్పుడు మీకు అందరు చూసి ఏమనుకుంటారు? మీకు పిచ్చి పట్టింది. ఎందుకంటే కేవలం పిచ్చి వారే ఇలాంటిగా కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు కదా అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది మనకు అంతర్గతంలో ఉంది. కానీ ఇది అనేది బాహ్యం నుంచి రాలేదు కదా. వాళ్ళు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇది పిచ్చి పట్టినట్లు ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ పిచ్చివారు మరియు పరమహంసలు జ్ఞానోదయం పొందిన వారు కూడా అందరూ ఒకేలాగా ఉంటారు అని చెప్తున్నారు. ఎలాగంటే ఈ పిచ్చివారు కూడా నవ్వుతూ ఉంటారు, కానీ వారు బుద్ధిని కోల్పోయి ఉంటారు. మరి ఈ పరమహంసలు కూడా నవ్వుతూ ఉంటారు. అయితే వీరు వివేకానికి అతీతంగా ఉంటారు. పరమహంసలు మరి ఈ ఈ పిచ్చివారు కూడా ఒకేలాగానే ఉంటారు. ఒకే విషయంలోనే పోలిక ఉంటుంది. ఒకరు చేతనంలో ఉంటారు, ఒకరు అచేతనంగా నవ్వుతూ ఉంటారు. ఇద్దరు కూడా నవ్వుతూనే ఉంటారు. అది ఎలాంటిదంటే భూమి ఆకాశం అంతా వ్యత్యాసం ఉంది. అయినా కానీ ఈ పోలిక అనేది ఉంది మనకు. ఎలాగంటే కొన్నిసార్లు మనకి ఈ పరమహంసలు పిచ్చి పట్టిన వారిలాగా కనిపిస్తారు. కొన్నిసార్లు ఈ పిచ్చి వారు ఎలా ఉంటారు? పరమహంసలుగా మనం చూస్తాము. ఇటువంటి తప్పులు అనేటివి జరుగుతూనే ఉంటాయి. మీ మీ ఆనందం అనేది ఇంకా హింసాత్మకమైనదిగా కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనం ఈ ఆనందంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనం దాన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఈ హింసాత్మకంగా ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు మనకు ఏదైనా కూడా మనకు నచ్చింది అనుకోండి, మనము ఇంకా ఏంది
ఒక పాటలు మనకు ఆనందంతో ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఒక సౌండ్ ని ఎక్కువగా టీవీ ఎక్కువగా పెట్టుకొని ఎక్కువ సౌండ్ గా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది, మిగతా వారికి డిస్టర్బెన్స్ గా ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది, చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. కానీ ఇటువంటి దాన్ని మీరు గమనించుకొని ఉండండి, లేదు ఇంకొకరికి ఉన్మాదంగా ఉండకూడదు మీరు ఏది చేసినా కూడా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆనందం అనేది మనకు ఉండొచ్చు, కానీ ఇంకొకరికి ఉన్మాదం లాగా కనిపించకుండా ఉండండి, మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు అని చెప్తున్నారు. మీరు అత్యంత సౌందర్యపూరితమైనవి అన్వేషించి తీసుకురండి. ఇంకా ఏంటి, మీరు విలువైనవి కనుగొనండి, కోహినూరు వజ్రాన్ని తీసుకొని రండి. అప్పుడు మీకు ఏంటి ఒక తుచ్చమైనవిగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎన్నో ఏంటి కమలాలు, గులాబీలు సమర్పించండి, కానీ అవి కూడా వాడిపోతాయి. కానీ మీరు ఒకటే ఒకటి ఇక్కడ స్వీకరించబడుతుంది. అది ఏమిటి అంటే మీ అహము, మీ వివేకము, మీ మనస్సు, మీ మస్తిష్కం, ఇవన్నీ మాత్రమే ఒకే విషయం యొక్క విభిన్న నామాలు ఇక్కడ మీరు సమర్పించుకోవాలి, వీటిని మీరు ఇక్కడ సమర్పించుకోవాలి అని చెప్తున్నారు. ఈ మనం ఈ అహాన్ని కనుక ఎప్పుడైతే మనం ఇదే లోనికి తీసుకున్నాం అనుకోండి, అవి ఎటువంటిదో మనం మళ్ళీ తెలుసుకుంటూ ఉంటాం. మనం చాలా చాలా అహాన్ని మనం సృష్టించుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే మనం పతనానికే దారి తీస్తుంది అటువంటిది. ఇంకా ఇక్కడ ఓం ప్రకాష్ గారు ఏం చెప్తూ ఉన్నారంటే, మీకు మీరు నవ్వుతూ మీకు ఏది అనుభవిస్తున్నారో మీరు దాన్ని అనుభవించండి, మీకు పిచ్చి పట్టింది అని అంటూ ఉంటారు, కానీ దాన్ని కూడా మీరు పట్టించుకోకండి, దాన్ని కూడా వదిలేయండి, దానికోసం ఎటువంటి దిగులు పడకండి అంటున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ ఎదుటి వారు ఏమంటున్నారు అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఉంటాం, మనకు ఎటువంటి ఆనందమైన లోపల ఉంటుంది. అయినా కూడా మనం బయటికి ఎలా ప్రవర్తిస్తూ ఉంటామంటే, బయటి వారు ఏమనుకుంటారో ఎలా అని అనుకుంటా ఉంటాం, కాబట్టి మనం ఆనందాన్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయకోకుండా మనం మనలోనే దాచుకుంటాం కదా. అటువంటివన్నీ చెప్తూ ఉన్నారు. మీకు ఆనందం వస్తే దాన్ని కూడా అనుభవించండి, ఎదుటి వారి కోసం మీరు ఇటువంటి భావనలు ఏమి పెట్టుకోవద్దండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో జన్మలుగా మనము ఈ భయంతోనే, అభద్రతా భావంతోనే ఉన్నాము. ఎందుకంటే ఈ నకిలీ ప్రపంచంలో మనం స్థిరపడ్డాము. ఇప్పుడు వాళ్ళు ఎన్ని వేర్లతో పెకిలించడం గురించి మనం భయపడుతున్నామని చెప్తున్నారు. నేను అలహాబాదులో ఉన్నాను. ఒక ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు అక్కడికి కోట్లాది మంది ఆ ప్రసంగం వినడానికి వచ్చారు అక్కడికి. అందరూ వింటున్నారు. అంటే చాలా ఎంతో ఎంతో మంది వింటున్నారు. కానీ దానిని ఎంతో అనుభూతితో వింటున్న వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే అక్కడ ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి ఎంతో అనుభూతితో వింటున్న వ్యక్తి, ఇంకా అతను ఈ అనుభూతిలో ఉండడం వలన అతనికి ఈ వదనంపై కన్నీటి ఛాయలు ప్రవహిస్తూ ఉన్నాయంట. ఆ వ్యక్తి అనుకోకుండా అక్కడి నుంచి ఆ ప్రసంగం నుంచి లేచి వెళ్ళడం వీళ్ళు గమనించారు. అక్కడ వాళ్ళ మనిషిని ఒక నిర్వాహాధికారిని వెళ్ళి అక్కడ ఏం జరిగిందో, ఎందుకు అతను వెళ్ళిపోయాడో గమనించండి అని చెప్పినప్పుడు అతను వెళ్ళి కనుక్కున్నారు. అతను ఎవరు అంటే ఒక కవి, ఒక సాహితీవేత్త అతను, అయినా కూడా ఒక రచయిత. అతన్ని వీళ్ళు వెళ్ళి కలుసుకొని ఇలా అడిగారంటే ఏమని అంటే, మీరు ఎందుకు ఇక్కడి నుంచి లేచి వెళ్ళారు అని చెప్పి అంటే, నేను మీ ప్రసంగాన్ని నేను వింటూ ఉండేప్పుడు ఇంకా 20 నిమిషాలు కనుక నేను ఇలాగే ఉంటూ ఉంటే నేను నాకు ఏదో ఒకటి జరిగిపోవడం ఖచ్చితంగా, అందుకే నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. నేను వస్తాను ఖచ్చితంగా ఇక్కడికి, మళ్ళీ మళ్ళీ వస్తాను ఈ ప్రసంగం వినడానికి, దీని అనుభూతి చెందడానికి. అయితే ఇప్పుడు నాకు చిన్న పిల్లలు, మరి నేను నా కుటుంబాన్ని నేను చూసుకోవాల్సి వస్తుంది కనుక నేను నిశ్చయంగా వస్తాను. మరి మీరు వెళ్ళి దయచేసి అతనికి చెప్పండి, నేను ఖచ్చితంగా వస్తాను, ఇప్పుడే కాదు. మనం అదే ఇటువంటి సంభవం జరిగినప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, అతను మనం లీనమైపోకుండా మళ్ళీ వస్తానని ఎదురు చూస్తున్నాం. అంటే ఎందుకంటే మనం ఈ బాహ్యంలో మనం ఈ సమస్యలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దానికోసం అతను వెళ్ళలేకపోయాడు, దాన్ని అనుభూతి చెందలేకపోయాడు. ఇంకా విశ్వసించే వాడిలో కన్నా ఒక నాస్తికుడిలో సత్యం గురించి, సత్యం కోసం గాఢమైన కోరికగా ఉండడం అనేది నా అనుభవం. ఎందుకు అంటే అతను ఈ మామూలు వారు ఎలాగంటే ఒక ఆలయానికి వెళ్ళి వచ్చినప్పుడు, ఎలాగంటే ఒక దుకాణానికి వెళ్ళి వచ్చినప్పుడుగా ఎలా వెళ్తారో అలా వచ్చేస్తారు. అతనికి ఏమి భయము ఉండదు. అంటే అతను దాని గురించి అంత బలమైనదిగా ఉండదు. కానీ ఈ నాస్తికుడికి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆ గుడిలోనికి వెళ్ళి వస్తే ఏదో జరిగిపోతుంది, అందుకే అతను ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాడు. తనను వస్తే కనుక నేను తిరిగి రాలేననే భయం అతనికి ఎప్పటికీ ఉంటుంది. ఇంకా భగవంతుడు లేడు, మత వంచన అతను ఎప్పుడు చేస్తూ ఉంటాడు దానికోసం. ఒక నాస్తికుడు అంటే భావం ఏమిటి అంటే, అతను ఎప్పుడు లేదు అనే భావంలోనే అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎవరైనా కూడా జీవించడానికి అవును అనేది అవసరము. జీవితం మీరు ఎంతగా ఎక్కువగా అంగీకరించబడితే మీకు అంత సుమాలు మీకు అంగీకరించబడతాయి, అంత అంత సుమాలు మీకు విరబూస్తాయి.
ఇంకా రెండవ ప్రశ్నను అడుగుతూ ఉన్నారు ఓషో గారిని చిన్మయ్య గారు. అన్వేషకులు ఎల్లప్పుడూ గమనించినది ఏమిటి అంటే దైవత్వాన్ని సిద్ధించుకోవడం అనేది అత్యంత కఠినమైన దుర్విషయం. కానీ జ్ఞానోదయం పొందిన మీలాంటి వారు సరిగ్గా ఇక్కడే సరిగ్గా ఇప్పుడే సంభవించగలదు అని నొక్కి పక్కానిస్తున్నారు అని చెప్పడం, మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది మమ్మల్ని రెచ్చగొట్టడమా లేక మాలో ఉన్న దాహార్తిని రేకెత్తించడానికి అది ఒక విధానమా లేక సాధనమా అని అడుగుతూ ఉన్నారు. అవును, అది సత్యమే. అది ఒక విధానము కాదు, అది సాధనము కాదు. మీరు దీనిని అడగడం అనేది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక విధానము, ఒక సాధనము. మీరు దైవత్వాన్ని ఇక్కడే ఇప్పుడే సిద్ధించుకోవచ్చు అని అంగీకరించడానికి మన మనసు అనేది సిద్ధంగా లేదు. మనం సరిగ్గా ఇక్కడే సరిగ్గా ఇప్పుడే సిద్ధించుకోగలిగినట్లయితే మరి ఎందుకు సిద్ధించుకోవడం లేదు? సరిగ్గా గన మనం ఇక్కడే ఇప్పుడే సిద్ధించుకోగలగనట్లయితే కనుక మనం ఎందుకు సిద్ధించుకోవడం లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సిద్ధించుకోగలిగేది ఇంకా ఎందుకు సిద్ధించుకోవడం లేదు? అలాంటి అవకాశం ఉన్నా కూడా మనకి ఎన్నో చెప్తూ ఉంటారు. మనం కూడా ప్రసంగాలు ఎన్నో వింటూ ఉంటాము, చేస్తూ ఉంటాం. అయినా కూడా అందరూ దాన్ని సిద్ధించుకుంటున్నారా? సిద్ధించుకోవడం లేదు కదా. అదే వివరణ గురించి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సిద్ధించుకుంటే ఎందుకు సిద్ధించుకున్నారు? సిద్ధించుకోకపోతే మీరు ఎందుకు సిద్ధించుకోలేదు? ఏ కారణంతో అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు అష్టావక్రుల యొక్క వివరణ సంపూర్ణమైనది. దైవత్వాన్ని ఇక్కడే ఇప్పుడే కనుగొనవచ్చు. ఎందుకు అంటే అది ఒక సిద్ధి కాదు, అది ఒక సాధనం కాదు, అది మీ స్వభావము. దీన్ని మీరు అతను నొక్కి చెప్పేదంతా అత్యంత సరళమైనది. మీరు అదే సాధించడం అనే భావం అనేది అయుక్తమైనది. మీరు దేనికోసమో సాధిస్తున్నాం అంటున్నారు కదా, అదనేది అయుక్తమైనది. ఆ దైవత్వాన్ని ఇక్కడే ఇప్పుడే సిద్ధించుకోవచ్చు అని మేము అన్నప్పుడు మీరు చెప్పినప్పుడు దాని భావం ఏమిటి అంటే అది ఇప్పటికే సిద్ధించింది మీకు. ఈ వక్రుల వారు మనకి ఎప్పుడు ఏం చెప్తూ ఉన్నారంటే మీకు ఇప్పటికే సిద్ధించింది, కానీ మీరు దాన్ని కళ్ళు తెరుచుకొని చూడండి అని చెప్తూ ఉన్నారు. మనం మర్చిపోయాం, మనం మనకి ఇటువంటిది ఉన్నది అని చెప్పి మనం దైవత్వాలము అనే స్థితి కూడా మనకు లేదు. దాన్నే అష్టావక్రుల వారు ఎప్పుడు ఏం చెప్తుంటారు, మీరు అదే అయి ఉన్నారు, మీరు దాన్ని ఇక్కడే ఇప్పుడే సిద్ధించుకోవచ్చు అనే దాని అర్థం ఏమిటి అంటే మీరు దేనినైతే అన్వేషిస్తూ ఉన్నారో అదే మీరు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ కళ్ళను తెరవండి లేదా ముయ్యండి, కానీ మళ్ళీ మళ్ళీ చూడండి. మీ అది అంతర్దృష్టికి సంబంధించినది కాదు. అది అదే అంతర్దృష్టికి సంబంధించిన విషయం. అది మీ యోగ్యతకు సంబంధించినది కాదు. ఒక యోగ్యత అంటే ఏమిటి అంటే దైవత్వం సైతము దైవత్వం సైతం ఒక వ్యాపార వ్యవహారమే. మనం ఈ దైవత్వాన్ని కూడా మనం ఎలా చేస్తూ ఉన్నామంటే ఈ వ్యాపారం లాగా చేసేసాం మనం కూడా. ఎలాగంటే ఒక విపణి వీధిలో నిలబడి ఇది 1000 అయితే వస్తుంది, 10,000 అయితే మీరు సిద్ధించుకుంటారు అనే అటువంటిది. ఇంకా యోగ్యత అంటే ఏమిటి అంటే దానికి ఒక విలువను మనం ఒక విలువను ఇచ్చేసాం, అప్పుడు మనం దాన్ని సిద్ధించుకుంటాము అని చెప్పి. ఇంకా దైవత్వాన్ని ఎలాగంటే మీరు త్యజించండి, తపస్సులు చేయండి, అప్పుడే మీరు సిద్ధించుకుంటారు. ఇంకా మీరు ఈ దైవత్వాన్ని కనుక ఎలాగ చేస్తూ ఉన్నారంటే దైవత్వాన్ని మీరు సిద్ధించుకోవాలి అంటే మీరు ఇన్ని ఉపవాసాలు చేయండి, ఇన్ని ధ్యానాలు చేయండి, ఇన్ని తపస్సులు చేయండి, మీరు ఇంకా వేడిని మరి శీతలాన్ని అనుభవించండి, అప్పుడే మీరు సిద్ధించుకుంటారు. మీరు ఎండలో నిలబడండి, అప్పుడే మీరు సిద్ధించుకుంటారు అని చెప్తున్నారు. ఇటువంటివన్నీ అవసరం లేదని మనకు అష్టావక్రుల వారు చెప్తున్నారు. మీరు యోగ్యతను పొందాలంటే మీరు ఇన్ని చెయ్యండి, ఈ ఉపవాసాలు తపస్సులు చేయండి అని మనకు చెప్తూ ఉన్నారు ఈ అటువంటి వారందరూ. కానీ అటువంటివి అనేది ఏమీ లేదు. దైవత్వం అనేది మీరు ఇప్పటికే సిద్ధించిందని అష్టావక్రుల వారు మనకు చెబుతూ ఉన్నారు. దైవత్వం సిద్ధించుకోవడం అంటే ఏదో ఒకటి చెయ్యడం అని కాదు. ఏదో ఒకటి చెయ్యడం అనేది ఉన్నప్పుడు మీరు అనేది ఎప్పటికీ సిద్ధించుకోలేరు దాన్ని. మీ తపస్సు ద్వారా మీరు ఏదైనా గాని సాధించుకున్నా కూడా అది ఏదైనా పరిమితమైనదే, హద్దు కలిగినదే ఉంటుందే కానీ అది అపరిమితమైనది ఎప్పటికీ అయి ఉండదు. అది మీ తపస్సు ద్వారా మీ మనస్సు ద్వారా మీరు ఛాయనే కనుగొంటారు, దివ్యత్వాన్ని కాదు. దాని యొక్క నీడనే మనం కనుగొంటామే గాని ఇదేంటి దివ్యత్వాన్ని కనుగొనలేము అని చెప్తున్నారు. దైవత్వం ఇప్పటికే ఉందని అంటారు అష్టావక్రుల వారు. అది మీ గుండె యొక్క సవ్వడి. మీరు మీరు శ్వాసిస్తున్నది అదే, మీరు జననం నుంచి శ్వాసిస్తున్నది అదే, మీ మరణంలోనూ మీకు వెళ్ళిపోయేది అదే. కానీ ఈ అనంతమైన రూపాలలో అది సదా వ్యక్తీకరించుకుంటుంది. ఎలాగంటే ఇక్కడ ఒక వృక్షంగా, ఒక జంతువుగా, ఒక
మరెక్కడ ఒక మనిషిగా దైవత్వం ఉంది. అది తప్ప ఇంకొకటి లేదు. మనం ఎప్పుడూ కూడా ఈ మనుషులమే దైవత్వం ఉంటుంది అనుకుంటాం గానీ, అది ఒక వృక్షంలోనూ ఉంది, ఒక జంతువులోనూ ఉంది, ఒక పక్షిలోనూ ఉంది, ఒక మనిషిలోనూ ఈ దైవత్వం అనేది ఉంది. మనం ఈ దైవత్వాన్ని చూడడమే మనం ఈ కళ్ళతో మనం చూసాము అంటే అప్పుడు మనకు దైవత్వం అనేది సిద్ధించుకుంటారు అని చెప్తున్నారు. అది ఇంకా ఒక చక్రవర్తి తన తన కొడుకు గురించి ఎప్పుడు దిగులు పడి కలవరానికి గురి అయ్యాడు. ఎందుకు అంటే అతనికి దేని గురించి కూడా ఎప్పుడే కూడా ఏమీ రాదు. అతనికి ఏ విద్యలు కూడా రావు. ఎందుకంటే ఒక రాజుగా ఉన్నప్పుడు అతను ప్రజల్ని పాలించాలి. అతనికి అన్ని విద్యలు రావాలి, అన్ని రావాలి. కానీ అతనికి ఏమి చేతనయ్యేవి కావు. కనుక దానికి అతని తండ్రి కలవరానికి గురయ్యి ఏం చేశాడంటే అతన్ని దేశ బహిష్కరణ చేసేశాడు. ఇంకా దేశ బహిష్కరణ చేసిన తర్వాత ఆ ఆ యువరాజు ఏం చేసేవాడంటే ఇంక తనకు ఏమీ చేతనయ్యేటివి కాదు కాబట్టి అతను ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళి ఎక్కడికో వెళ్ళడము అక్కడ ఒక పాత్రను తీసుకొని ఎప్పుడు కూడా యాచిస్తూ ఉండేవాడు. ఎన్నో సంవత్సరాలుగా యాచిస్తూ ఉండడం. అలాగా ఒక 20 సంవత్సరాలు జరిగిపోయాయి యాచించడంతోనే అతను 20 సంవత్సరాలు గడిచిపోయాయి. అతను పూర్తిగా కూడా ఒక యువరాజని మర్చిపోయి ఎప్పుడు కూడా ఒక భిక్షాటన చేస్తూ ఉండేవాడు. తనకు కావాల్సింది ఉంటూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే భోజనం దొరుకుతుందో అక్కడ వెళ్లి నిలబడి దాన్ని యాచిస్తూ ఉండేవాడు. ఇలా గడిచిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత అప్పుడు తన తండ్రి కూడా వృద్ధుడయ్యాడు. కానీ ఇంకా ఇప్పుడు ఆ రాజ్యాన్ని పాలించడం కోసం నా సొంత రక్తమై ఉండాలి. ఇంకా ఎవరు తను ఎలా ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మంచిగా ఉన్నా కూడా, చెడ్డగా ఉన్నా కూడా నా కొడుకు ఎక్కడున్నా సరే వెళ్ళి అతన్ని తీసుకొని రండి అని చెప్పి అతన్ని పంపించారు మంత్రుల్ని. మంత్రుల్ని పంపిస్తే వాళ్ళు కూడా వెతికి తీసుకోవడం రావడం కోసం వెళ్ళారు. ఆ మంత్రులు ఒక చోట ఈ రాజును వాళ్ళు ఉండడం చూశాడు. ఎలా ఉన్నారు అంటే ఆ మంత్రులు వాళ్ళని చూసేపాటికి ఎలా ఉన్నాడు అంటే ఆ రాజు దిగంబరంగా ఉన్నాడు. అతను కాళ్ళు కాలుతూ ఉన్నాయి. అయినా కూడా చెప్పులు లేకుండా ఉన్నాడు అతను. అంటే వేసుకోవడానికి చెప్పులు తీసుకోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. యాచిస్తూ ఉన్నాడు. అది వాళ్ళు గమనించారు. అప్పుడు అది చూశారు. ఆ యాచిస్తూ ఉండడం చూసి వీళ్ళు చూశారు. చూసిన తర్వాత ఆ మంత్రి ఈ రాజు దగ్గరికి వచ్చి అతని పాదాలపై పడి నమస్కరిస్తున్నాడు. ఆ పాదాలను స్పృశించగానే అతనికి ఎలా అయిందంటే తను 20 ఏళ్ల పాటు ఈ తన చక్రవర్తి అనే సంభవం తనకు కలగలేదు. కానీ ఎప్పుడైతే అది తనను కాలు స్పృశించగానే తనకు అంతా స్పృశించింది. తను ఒక రాజునని ఒక క్షణం కూడా కాదు, తనకు లిప్తపాటులోనే ఈ సంభవం అనేది సంభవించింది. అప్పుడు ఈ సంభవించిన తరువాత అతను ఈ భిక్షాపాత్రను విసిరివేసి తను తన నూతన వస్త్రాలను ధరించుకొని ఆ రథంని ఎక్కి అతను వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనకి ఈ సంభవం అనేది ఒక క్షణంలోనే కాదు, ఇంకా లిప్తపాటులో కూడా సంభవిస్తుంది అని చెప్పడానికి మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఓషో గారు. అది కూడా ఇలాంటిదే, మనలాంటిదే. అష్టావక్రుడు ఇక్కడే అని చెప్పినప్పుడు ఇప్పుడే అది చెబుతున్నాడు. ఎంత ప్రయాణం చేసినా కూడా ఎన్ని 20 ఏళ్ళు కాదు, 20 జన్మలు కూడా ఉన్నా కూడా మీరు బహిష్ బహిష్కృతుగానే ఉన్నారు. మీరు ఎంతో కాలంగా యాచిస్తూ మరిచిపోయి ఉన్నారు దీన్ని. మీరు ఇప్పుడే మేలుకొనండి. మీరు యాచకులు కాదు, మీరు చక్రవర్తుల కుమారులు అని చెప్తున్నారు. ఎవరైనా సరిగ్గా వింటే కేవలం వినడము అంటే మీకు ఏమిటి అంటే అర్థము ఇంకా కేవలం వినడం ద్వారానే ఏది సంభవించదు. దాన్ని మనం ఆచరించడం వలన కూడా ఇది మనకు సంభవిస్తుంది. ఇంకా ఇటువంటి సంభవం అనేది కేవలం వినండి. ఆ బాణం మీ హృదయంలోనికి చేరితే కనుక ఆ తాకిడి మీకు చాలు. ఎన్నెన్నో జన్మల నుంచి అంధకారంలో ఉన్నటువంటివన్నీ బద్దలవుతాయి. మీ మరపు బద్దలవుతుంది. మీకు జ్ఞాపకం తిరిగి వస్తుంది. మీరే దైవం. అందువలనే అతను అంటాడు, సరిగ్గా ఇక్కడే, సరిగ్గా ఇప్పుడే. ఈ ప్రశ్న చిన్మయ గారు అడిగారు కదా! మీరు కూడా ఈ చిన్మయ లాంటి వారే. ఎప్పుడు కూడా సందేహాలతో ఉంటారు. ఎవరైనా కూడా చెప్పారు అంటే అది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవాలని చెప్తున్నారు. కానీ కనీసం అతను అడగనైనా అడిగారు. కానీ మీరు అడగడం కూడా లేదు. అడగడానికి ఇంకా భయంలోనే ఉన్నారు. వింటూ ఉన్నప్పుడు మీరు జాగృతులై మరి మీరు దైవంగా అయితే కనుక అప్పుడు కేవలం మీకు కొరడా యొక్క నీడే చాలు. ఇంకేమీ అవసరం లేదు. అన్వేషకులు అంటే ఎల్లప్పుడూ గమనించేది ఏమిటి అంటే అన్వేషకులు ఎప్పుడూ కూడా దైవత్వాన్ని సిద్ధించుకోవడం అనేది అత్యంత కఠిన కఠినమైన దృగ్విషయం. అన్వేషకుడు అంటే ఏమిటి అంటే దాని అర్థము
ఇదేంటి దైవత్వాన్ని ఎక్కడో వెతకాలి, దాన్ని ఎక్కడో మనం పోగొట్టుకున్నాడు. అటువంటి భావన, ఇటువంటి వింత భావన ఈ అన్వేషకుడు ఎప్పుడు కూడా దైవత్వాన్ని వెతకడంలోనే ఉంటాడు అతను. తాను దైవత్వాన్ని అన్వేషించాలని చెబుతూ ఉంటాడు. ఈ ప్రజలందరూ కూడా ఏం చెప్తూ ఉంటారు, ఈ ఘోష గారి దగ్గరికి వచ్చి, మేము దైవత్వాన్ని పొందాలి అనుకుంటున్నాము, నేను ఎక్కడో అని చెప్పి అంటే, మీరు దాన్ని ఎక్కడ పోగొట్టుకున్నారు మీరు దానికోసం అని చెప్పి అంటూ ఉంటారు. ఈ దైవత్వం అనేది ఎక్కడ లేదు, మీలోనే ఉంది కదా, అందుకు మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు ఈ దైవత్వాన్ని అని చెప్పి అడుగుతూ ఉంటారంట. ఇంకా కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, మీ కళ్ళజోడును మీ ముక్కు పైనే పెట్టుకొని దానికోసం మీరు వెతుకుతూ ఉండడం లాంటిది అని చెప్తున్నారు. అంటే ఎటువంటిది ఇది? మనం కూడా దైవత్వం మన లోపలనే ఉంది. కానీ మనం లోపల ఉన్నా కూడా మనం ఎలా ఉన్నాం? ఈ దైవత్వం బయట ఎక్కడో ఉంది. ఇది ఎక్కడో ఉంది అని చెప్పి మనం దానికోసం వెతుకుతూ ఉన్నాం కదా! అదే చెప్తూ ఉన్నారు. మన కంటి ఈ ముక్కు మీద ఈ కళ్ళజోడు ఈ ముక్కు మీదే ఉంది. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? ఎక్కడో ఉండిపోయింది. అదే చెప్తూ ఉంటారు. ఇంకొక సామెత, చెండిలో ఎన్ని ఎన్ని చంకలో బిడ్డని పెట్టుకొని ఎక్కడ ఊరంతా వెతికినట్లు అంటూ ఉంటారు కదా, ఇటువంటిదే ఇది కూడా. మన దైవత్వం అనేది మన లోపలనే ఉంది, బయట ఎక్కడో లేదని చెప్తూ ఉన్నారు. భగవంతుడు ఎక్కడో సుదూరంలో ఉన్నాడని మీరు ఆయనను కనుగొనాలని మీరు అనుకుంటూ ఉంటారు, అదే చెప్తున్నారు. అన్వేషణ ద్వారా దైవం అనేది కనుగొనబడదు. వెతకడం ద్వారా అన్వేషణలో ఏదైనా సాధించలేరు, ఏమీ లేదని మీరు తెలుసుకుంటారు. వెతుకుతూ ఉన్నప్పుడు ఒక రోజు వెతకడం అనేది విడిచిపెడుతుంది. అన్వేషణ అనేది విడిచిపెట్టినప్పుడే దైవత్వం అనేది కనుగొనబడుతుంది మనకు. దీనికి ఎలాంటిది అంటే, ఈ బుద్ధుడు 6 సంవత్సరాల పాటు అన్వేషించాడు. ఈ అన్వేషణలో ఇతని కంటే ఇంకొకరు ఎవరు లేరు. ఇంత అన్వేషణలో ఇంతకాలం నిరీక్షించిన వారు ఎవరు ఉండడం మనం కనుగొనలేము అని చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఎవరైనా కూడా చెప్పినా కూడా, ఎక్కడైతే జ్ఞానాన్ని సిద్ధించుకుంటారని చెప్పినా కూడా అతను అక్కడికి వెళ్ళి వచ్చేవాడు. ఎంతో కాలం నిరీక్షించేవాడు. బోధకులు, ఈ గురువులు అంతా ఏమి చెప్తే అది ఎంతో చేసేవాడు. వాళ్ళు చెప్పేదానికంటే కూడా ఇతను ఎక్కువగానే చేసేవాడు ఆ ప్రయత్నాన్ని అంతా. ఇంకా ఎవరైనా మనం ఈ ప్రయత్నం గన చేయకపోతే నువ్వు దీన్ని సరిగ్గా చేయలేదని చెప్తాము. కానీ అతను వీళ్ళు చెప్పిన కంటే, గురువులు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగానే చేస్తూ ఉండేవాడంట. ఎప్పుడు నిరీక్షణ చేస్తూ ఉండేవాడు జ్ఞానం కోసం. అప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు వాళ్ళు ఆ గురువులు సైతం కూడా ఇంకా విసుగు చెందారంట. ఎందుకంటే మేము మాకు తెలిసినవన్నీ చెప్పాం మీకు. ఇంకా ఏం చెప్తున్నాడు బుద్ధుని వారు, ఇంకా మీరు ఇన్ని చెప్తున్నా కూడా నాకు సిద్ధించడం లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా మరి మేము మాత్రం ఏం చేయగలము? మేము కూడా విసిగిపోయాము నీతో. ఏది మేము కూడా విసుగు చెందిపోయాం నీతో. మేము మాకు తెలిసినవన్నీ మీకు చెప్పేశాము. కానీ మీరు ఇంకా ఇక్కడ కూడా మీకు సంభవించలేదంటే మేము ఏమీ చేయలేదు. మీకు మేము దాచుకొని ఉండి మీకేమి చెప్పడం లేదని కాదు. మేము అన్ని చెప్పేశాము. ఇంకా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు చెప్పేశారు, ఆ గురువులందరూ కూడా. ఈ అన్వేషణ అనేది నిష్ఫలమైనదని, అన్వేషణ ద్వారా ఏమీ పొందలేదని అతనికి అర్థమైపోయింది. చివరికి అతనికి అర్థమైపోయింది. ఇంకా సుఖాలలో ఏమీ మిగలలేదు, అంతరంగంలో ఏమీ మిగలలేదు, యోగంలో ఏమీ మిగలలేదు, ఈ ప్రపంచంలో ఇక ఏమీ మిగిలి ఉండదు. ఈ పరిస్థితిని సరిగ్గా అవగాహన మనం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రాపంచ సుఖాలు ఉండవు, యోగాలు ఏమి మిగిలి ఉండవు. ఇంకా ఈ కర్తకు ఎటువంటి తావు లేదు. అంటే చేయడానికి ఏమైనా ఉన్నట్లయితే కనుక కర్త అనేవాడు ఇంకా ఎలా ఉండగలడు? చేయడానికి ఏమీ మిగిలి లేదు. ఆ రాత్రి అతనికి సంభవించింది. ఇంతవరకు అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దేనికోసమో చేస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ వదిలివేసినప్పుడే ఈ బుద్ధునికి సిద్ధించిందని చెప్తున్నారు. ఒకరోజు సాయంత్రం బోధి చెట్టు కింద కూర్చొని ఇంకా చేయడానికి ఏమీ లేదు. బుద్ధుడు అయోమయంలో నెట్టివేయబడ్డాడు. అటువంటి స్థితిలో ఇంకా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నాకు అన్ని అప్రయత్నమే అయిపోయాయని చెప్పి అతను విసుగు చెంది అక్కడ కూర్చొని ఉన్నాడు. అతడు ప్రపంచాన్ని వదిలివేసినప్పుడు అతని యోగం యొక్క పట్టును చేజిక్కించుకున్నాడు. అంటే చేజిక్కించుకున్నాడు. చేయడానికి ఏదైనా ఉన్నట్లయితే కనుక అహం అనేది మనగలుగుతుంది. చేయడానికి ఏమీ మిగిలి లేదు. దాని గురించే మీరు ఆలోచించండి. అది ఒక లోతైన ఉపేక్ష అప్పుడు మీకు జనిస్తుంది. దీన్ని అష్టావక్రుల వారు ఏం చెప్తున్నారు అంటే, నిస్సంగం అని చెప్పి పిలుస్తున్నారు దీన్ని. అంటే ఎప్పుడే కూడా ఇదనేది చేయడానికి ఏమి మిగిలి లేనప్పుడే మనకు నిస్సంగం అనేది సంభవిస్తుంది. నిస్సంగం అంటే చేయడానికి ఇంకా ఏమీ ఉండదు. ఆ రాత్రి బుద్ధుడికి వెళ్ళడానికి ఇక్కడికి చోటు లేదు. అంతరంగంలోనూ మరి చోటు లేదు. మరి బాహ్యంలో కూడా చోటు లేదు. ఆ రాత్రి మనం ఊహించుకోండి మీరు.
చేయడానికి ఏదైనా ఉన్నంత కాలం ప్రయత్నమే కొనసాగుతుంది, కానీ చేయడానికి ఉన్నప్పుడు ఆందోళనే కొనసాగుతుంది. ఇంకా ఎటువంటి ప్రయత్నాలే కొనసాగుతాయే కానీ మనం దానిని సిద్ధించుకోలేము. మొట్టమొదటిసారిగా తెరుచుకున్నాయి. శతాబ్దాలుగా మూసుకొని ఉన్న ఆ కళ్ళు తెరుచుకున్నాయి బుద్ధునికి. ప్రాతకాలాన అతని కళ్ళు తెరుచుకున్నప్పుడు చిట్ట చివరి ఉదయతార కాంతి విహీనమవుతుంది. ఆఖరి నక్షత్రం బయట మాయమవుతుంది. అతను చూశాడు. అతను బాహ్యంలో ఆఖరి తార ఉదయతార కరిగిపోయింది. అంతరంగంలో మనస్సు యొక్క ఆఖరి ఆనవాళ్లు మాయమైపోయింది. అక్కడ ఏమీ మిగిలిలేదు. అంతరంగంలో ఎవ్వరూ మిగిలిలేరు. పూర్తి నిశ్శబ్దము. ఒక శూన్యం, మహాశూన్యము ఆకాశంలో ఉంది. బుద్ధుడు ఆ విధంగా 7 రోజుల పాటు కూర్చొనిగాని ఉండిపోయాడని చెప్పబడుతుంది. అంటే ఎలాగంక ఎంత స్వల్ప కదలిక కూడా లేకుండా అతను పూర్తి నిశ్చలంగా కూర్చొని ఉండిపోయాడు. ఇటువంటి దీని గురించి కథలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఇంకా నిష్కర్మ ద్వారా బుద్ధుడు సిద్ధించుకున్నాడు. బుద్ధుడి జీవితంలో ఏదైతే సంభవించిందో అష్టావక్రుడి యొక్క జీవితంలో కూడా అదే సంభవించింది. ఎందుకంటే ఈ నిష్కర్మ ద్వారానే ఏదైనా సిద్ధించుకుంటాడు. ఎందుకంటే బుద్ధుడు ఎన్నో 6 సంవత్సరాల పాటు ఇంకా ఏదో తెలుసుకోవాలని దాంతోనే ఉండిపోయాడే కానీ అతను ఎప్పుడైతే బాహ్యంలో మరి అంతరంగంలో ఈ నిశ్శబ్దుడైపోయాడో అప్పుడే తనకి సంభవం అనేది సంభవించింది. మీరు పరిగెత్తడం ద్వారా మీరు దైవత్వం అనేది సిద్ధించదు. మీరు ఇంతకాలం పరిగెత్తుతూ ఉండడం చేశారు, అన్వేషించారు. ఇంకా దీనిని ఆపండి. మీకు అప్పుడే మీకు సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అది ఎలాంటిది అంటే కబీర్ గారు చెప్తున్నారు. ఏంటి అంటే కస్తూరి మృగం యొక్క కస్తూరి నాభిలోనే ఉంది. అయినా కూడా ఆ కస్తూరి తన సొంతం అయినా కూడా ఆ కస్తూరి అనే మృగం ఏం చేస్తుందంటే ఈ పరిమళం అనేది ఎక్కడి నుంచో వస్తుంది, దానికోసం వెదకాలి, ఈ బాహ్యం నుంచి వస్తుంది అని, ఇంకా పువ్వుల నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తుందో ఈ దేనికోసం అని చెప్పి అదంతా తిరుగుతూ ఉంది. ఇదంతా తన సొంతం అని తను అనుకోవడం లేదు. లోపల నుంచి వస్తుంది అని అనుకోవడం లేదు అది. కానీ ఎక్కడి నుంచో వస్తుంది, బాహ్యంలో నుంచో వస్తుంది. దేని నుంచి, ఈ పువ్వుల నుంచి ఏమైనా వస్తోందా, లేదా ఇంకా దేని నుంచైనా వస్తోందా అని చెప్పి అంతా వెతుకుతూ ఉంది. వెతుకుతూనే ఉంది. కానీ అది అంతరంగంలో చూసుకోవడం లేదు. అది ఎప్పుడూ కూడా బాహ్యం నుంచే వస్తుందని పరుగులు తీస్తుంది. ఈ కస్తూరికి దాని నాభిలోనే ఉంది ఆ పరిమళము. అది దాని సొంతము. అంటే మనం కూడా ఈ దివ్యత్వం అనేది అది ఎలాగైతే ఈ తన లోపలనే పరిమళం ఉండేది కనుక్కోలేక బయట వెతుకుతూ ఉందో, అలాగే మనం కూడా దైవత్వం అనేది మన లోపలే ఉన్నా కూడా మనం దాన్ని బయట వెతుకుతూ ఉన్నామని చెప్తున్నారు. ఇంకా దైవత్వం అనేది మీ అంతరంగంలోనే ఉంది. మీరు దానిని బాహ్యంలో వెతుకుతున్నంత కాలం మీకు అది సిద్ధించదు. అది ఒక నిరుపయోగమైందే అవుతుంది. యోగం అధిగమించనంత వరకు మనస్సు అనేది నేను అనే కర్తను అనే భావం నుంచి వ్యక్తి పూర్తిగా స్వతంత్రం అవ్వనంత వరకు ఏది సిద్ధించదు, ఏది సంభవించదు. ఇంకా యోగం అనేది సంభవించనంత వరకు నేనే కర్తనంటే నేను ఏదో ఒకటి చేసేంత వరకు అప్పుడు నాకు సిద్ధిస్తుంది అనుకుంటాం కదా. దానికోసం సిద్ధించడం కోసం యోగం చేస్తూ ఉంటాం కదా. ఇటువంటి వదిలివేసినప్పుడే మీకు సిద్ధిస్తుంది. ఇంకా ఒక ముల్లా నసీరుద్దీన్ ఏం చెప్తూ ఉన్నారంటే అక్కడ ఒక సరస్సులో చేపలు పట్టడానికి వెళ్ళాడు అతను. అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఎంతో సమయం దాని కోసం ఆ చేపలు పడుతూ ఉండడం పట్టడం కోసం చూస్తూ ఉన్నాడు చాలా సేపు. అయినా కూడా అతనికి ఒక చేప కూడా దొరకడం లేదు. ఇంకా అతన్ని చాలా సేపు చూసిన వ్యక్తి ఏమన్నారంటే ఇక్కడ ఈ ఒక్క చేప కూడా దొరకడం లేదు కదా, అక్కడ ఈదడానికి ఆ సరస్సులో ఈదడానికి ఒక్క చేపలు కూడా ఈదడానికి లేనంత స్పేస్ తక్కువ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు కదా, అందరూ అక్కడే వెళ్ళి పట్టుకుంటున్నారు అని చెప్తే అతను అంటాడు అహంతో. ఏమని అంటాడంటే అక్కడ పడితే నాకు దాంట్లో ఏం స్పెషల్ ఉంది, ఇక్కడ అయితేనే కదా, ఎక్కడ ఏంది ఇక్కడ ఇప్పుడు మాత్రమే నన్ను ఒక గ్రేట్ గా చూస్తారు. ఎందుకంటే ఎక్కడ దొరకలేంది నేను పట్టుకున్నాను అంటేనే అక్కడ గ్రేట్ ఉంటుంది. అంతేగాని దీనిలో అయితే నన్ను ఎవరు గుర్తిస్తారో గుర్తించలేదు కదా. మనం ఈ అహం అనేది ఇటువంటిదే. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఈ అహం అనేది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అంటే మనకు కష్టాలను తెస్తూ ఉంటుంది. ఈ అహం కోసం మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం కదా, అదే వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దొరికే చోటుకు పోయి మనం తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అక్కడ దొరికితే మనకేమి గ్రేట్నెస్ అనేది ఉండదు. అక్కడ కానీ మనకు పట్టకపోతే అప్పుడు అంటారు కదా, అయ్యో చూడు ఇది ముల్లా నసీరుద్దీన్ చూడు ఎంత గ్రేట్ పని చేశాడో, ఎంత బాగా చేశాడని చెప్పి అంటూ ఉంటారు కదా. మనం కూడా ఎప్పుడు కూడా ఈ అహాన్ని అనేది కలిగి ఉంటామని చెప్తూ ఉన్నారు.
అసాధ్యకరమైనది ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంత అసాధ్యమైనదిగా ఉంటుందో అప్పుడు మనం అహం అనేది అంత బలోపేతంగా ఉంటుంది. ఇంకా దైవత్వాన్ని సిద్ధించుకోవడానికి అనేది కాఠిన్యంలో లేదు. ఈ కాఠిన్యం అనేది అహం యొక్క రసము. దైవత్వాన్ని సిద్ధించుకోవడానికి ఎటువంటిది ఉంది మనకు? ఎటువంటి కాఠిన్యం లేదు. కానీ ఈ అహం అనేది ఉన్నప్పుడే మనకు ఇదేంది అహానికి రసం ఇస్తుంది అని చెప్తున్నారు. ఇంకా విశ్రమించడమే ధ్యానానికి మరి సమాధికి తాళం చెవి. ఈ ప్రయత్నించడం అనేది అహానికి తాళం చెవి. ఇదే చెప్తున్నారు మనకు తాళం చెవి ఏమిటంటే మీరు విశ్రమించడమే ధ్యానానికి తాళం చెవి. మరి మీరు ఎప్పుడైతే కనుక ప్రయత్నం చేస్తూ ఉన్నారనుకో అది ఏదే ఇంకా అహానికి తాళం చెవి అని చెప్తున్నారు. దైవత్వం అనేది విశ్రాంతి ద్వారా సిద్ధిస్తుంది. అహం ద్వారా, ఒక కర్మ ద్వారా, ఒక అన్వేషణ ద్వారా రాదు. దైవత్వం ఇప్పటికే సిద్ధించింది. కొంత తేలికగా, కొంత ప్రశాంతంగా ఉండి ఆగండి. ఆగి చూడండి. ఆకస్మికంగా మీరు కనుగొనేది ఏమిటంటే అది ఎల్లప్పుడూ ఇక్కడే ఉంది. ఇంకా మన శరీరంలో 20 మిలియన్ల కణాలు ఉన్నాయి. ఈ కణాలను మీరు ఎల్లప్పుడూ కూడా గమనిస్తూ ఉన్నది ఎవరో ఒకరు ఉన్నారు అని ఇంకా ఉన్నారు. మన శరీరంలో 20 బిలియన్ కణాలు ఉన్నాయి. అది ఒక రసాయనిక ప్రతిచర్య నిరంతరంగా సాగుతూ ఉంటుంది. మీరు గాని అష్టావకులు గాని సాక్షిగా ఉండు అని చెప్పినప్పుడు అది మీరు ఒక మస్తిష్కానికి ఎవరిని ఉద్దేశించి చెప్తున్నట్లు మీరు మస్తిష్కానికి ఉద్దేశించి చెప్పినదా లేక మీరు ఇంకా ఏదాన్ని ఉద్దేశించి చెప్పినట్లు అని అడుగుతున్నప్పుడు మీరు మస్తిష్క యొక్క కణాలను ఉద్దేశించి చెప్పినట్లయితే కనుక అది అర్థరహితమైనది. ఎందుకు అంటే మనస్సు ఎలాంటిది అస్థిరమైనది. నేను దాని గురించి ఉద్దేశించి చెప్పడం లేదు. నేను మిమ్మల్ని ఉద్దేశించే చెప్తున్నాను. అది ఎలాంటిది అంటే ఒక వ్యక్తి కారు స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక కానిస్టేబుల్ అక్కడ ఆపుతారు కదా. వాళ్ళని ఆపినప్పుడు మీరు నన్ను ఆపుతున్నారా లేకపోతే ఈ మోటార్ కార్ని ఆపుతున్నారా ఈ ఇంజిన్ ను ఆపుతున్నారా అని అడగడం లాంటిది అని చెప్తున్నారు. ఇంకా మీ ఆత్మను గనక మీరు మేలుకొలపడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అది అర్థరహితమైనది. ఎందుకు అంటే ఆత్మ ఇప్పటికే జాగృతమై ఉంది. దానిని మేల్కొనడం మరి నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పడం కూడా ఒక బుద్ధిహీనమైనదే. జాగృతమైన వారిని మేము మేల్కొలపడం లేదు. ఎందుకు అంటే ఈ జాగృతిని నిద్ర నటిస్తున్న వారిని మేము మేల్కొల్పుతున్నాము. అందుకే మేల్కొల్పాల్సి వస్తుంది. మేము నిద్రిస్తున్న వారిని ఎప్పుడూ మేల్కొల్పడం లేదు. ఆత్మ అనేది ఇప్పటికే మేల్కొని ఉంది. కానీ నిద్రిస్తున్నది ఏమిటి? శరీరం నిద్రిస్తుంది. కాబట్టి మేము ఈ శరీరాన్ని నిద్ర లేపుతూ ఉన్నాము. మీరు గొప్ప ప్రజ్ఞతో మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు వారిని. అష్టావక్రుడు లేదా ఓషో మేము మిమ్మల్ని మేల్కొల్పడానికి మేము మేల్కొని ఉన్నవాడిని కానీ మేలుకొని ఉన్నాడని మరిచిపోయిన వాడిని, మేలుకొని నిద్రిస్తున్నట్లు నటించే వారిని, ఆటలాడుతున్న వారిని మేము నిద్రలేపుతున్నాము. అంతే తప్ప మేము ఇందువల్లే మాకు గొప్ప సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడే కూడా మేలుకొని నిద్ర నటిస్తున్నారు కదా అటువంటి వాళ్ళని మేము నిద్రలేపుతున్నాము అని చెప్తున్నారు. నన్ను నేను మోసగించుకోవడం అనేది ఒక పాత అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు నుంచి నన్ను బయటపడేయండి అని ఓషో దగ్గరికి ఒక ఒక యువతి వచ్చింది. ఆ యువతి ఎలాంటి అయితే ఆ యువతి ఒక డ్రగ్స్ కి అలవాటు పడిపోయింది. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటిది అంటే ఇంకా అది ఆ డ్రగ్స్ గన తీసుకోకపోతే తను ఉండదు. తన స్థితిలో తను ఉండలేకపోయింది. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రతిరోజు ఎలా మారిపోయింది అంటే అది శరీర కణకణంలోకి చేరిపోయింది. అది గన తీసుకోలేదు అనుకోండి ఆ డ్రగ్స్ గన తను ఎంతో ప్రయత్నం చేస్తుంది. నేను దీన్ని మానుకోవాలి అని అనుకుంటున్నా కూడా తను మానుకోలేకుంది. ఎందుకంటే ఆ డ్రగ్స్ యొక్క స్వభావం అటువంటిది. ఇంకా ఆ డ్రగ్స్ గన తను తీసుకోకపోతే తను నిల్చోలేదు, కూర్చోలేదు. ఎప్పుడు కూడా నిద్రపోను కూడా లేకుండా ఉండడం తను ఈ గందరగోళాన్నంతా ఉందంట. అందుకు ఇటువంటి గందరగోళాల నుంచి నన్ను బయట పడవేయండి అని చెప్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం కూడా ఇదే చెప్తున్నారు మనకు అంటే మనం కూడా ఎన్నో జన్మల తరబడి నిద్రావస్థలో ఉన్నాము. దీన్ని మనకు గాఢంగా ప్రభావితమైంది. ఎందుకంటే మనం ఎన్నో జన్మలుగా మనం ఎలా ఉన్నాము మనం ఈ శరీరమే అనుకొని మనం ఎన్నో జన్మలుగా దీన్ని తీసుకుంటూ ఉన్నాము. మనం మర్చిపోయినాం మనం ఒక ఆత్మ అనేది మర్చిపోయాము. మళ్ళీ ఎప్పుడు కూడా ఈ శరీరం నేనే అనుకుంటున్నాం కదా. అదే దాని గురించి ఈ వివరణ అంతా చెప్తూ ఉన్నారు. మీరు ఎన్నో జన్మలుగా మీరు దీన్ని మర్చిపోయారు. కేవలం దైవత్వం మీలోనే ఉంది. మీరు దాన్ని కేవలం కళ్ళు తెరుచుకొని చూడండి. అది ఇప్పుడే సంభవిస్తుంది. ఎప్పుడే సిద్ధించింది.
కానీ మీరు కళ్ళు తెరుచుకొని చూడండి. మీరు ఇంతకాలం ఒక యాచకుడు లాగా ఉన్నారు. మీరు ఒక యాచకుడు కాదు. అది మీ సొంత అలవాటుగా మారిపోయిందని ఈ డ్రగ్స్ గురించి మనకు చెప్పారు మనం గూడా. కానీ కేవలం వినడం ద్వారా ఏదీ సంభవించదు. నేను చెప్పేది విన్నప్పుడు మీరు వింటూ ఉంటే ఏమీ సంభవించదు. కానీ మీ సొంతం దాన్ని మీరు సొంతం చేసుకునేంత వరకు మీరు అంగీకరించే వరకు మీరు తప్ప ఇంకెవరు జాగృతులు చేయలేరు. మీరు మేలుకొనాలని అనుకున్నప్పుడు మాత్రం మీరు మేలుకొంటారు. కానీ మనం ఇంకా ఎవరో వచ్చి మేల్కొలపాలని అనుకుంటున్నప్పుడు మనం మేల్కొంటామా? మేల్కొల్పం. మనం ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటేప్పుడు మాత్రం మనం తెలుసుకుంటాం. అదే చెప్తున్నారు. మీరు నిద్ర నటిస్తున్న వారిని మేము నిద్ర లేపుతున్నాం కానీ మీరు ఇంకా అలా ఉండేవారిని ఇలా లేపగలుగుతారు. ఎవరైనా గూడా నిద్రని పోయే వాళ్ళైతే మనం లేపుతాం లేస్తారు. కానీ నిద్ర నటించే వాళ్ళని మనం ఏం చేయగలం? ఏమి చేయలేం. అదే చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రజలు ఇక్కడ ఇంకొక సూత్రం ఏమిటి అంటే, ప్రజలు సుఖానికి మరి బాధకు ప్రతిస్పందించడం మానేస్తే మరి చెట్లు మరి జంతువులలాగా తయారైపోరా అని అడుగుతూ ఉన్నారు. అంటే అలా అడగకండి. దాని వల్ల ఎటువంటి నష్టము లేదు. ఒక హిట్లరు, నాదిర్ షా లాంటి వారు ఒక జంతువు గన అయితే గనుక చెట్టు ఒక జంతువు గన అయితే ఎటువంటి నష్టం ఉంది? ఎటువంటి నష్టము లేదు. దానివల్ల ఇటువంటి హిట్లర్ వాళ్ళు ఎంతో మంది కోట్లాది మంది ప్రజలను హింసించారు, చేశారు. మరి మీరు అంటూ ఉన్నారు గదా! దానివల్ల ఎటువంటి నష్టమైతే ఏమీ లేదు. ఇంకా ఒక జంతువు ఏ జంతువును హింసించదు. ఒక పులి ఇంకో పులిని చంపదు. కానీ ఒక కోతి ఇంకొక కోతిని చంపదు. కానీ మనం మాత్రం ఈ మనుషులు మాత్రమే కేవలం ఒక మనిషిని మనిషిని హత్య చేయగలరు. ఈ మనుషులు మాత్రమే ఇలాంటివి చేయగలరు. ఏకైక మృగం ఎవరు అంటే ఈ మనుషులే అని చెప్తూ ఉన్నారు. ఇంకా మీరు మీరు ఏదో కోల్పోతారు ఈ మనుషుల వలన మీరు కోల్పోతామేమని అంత దిగులు పడవలసిన అవసరమైతే ఏమీ లేదు. ఈ వృక్షాలు ఎంతో అందమైనవి, చెట్లు అందమైనవి, ఈ పక్షులు, జంతువులు ఎంతో ఎంతో అందమైనవి, ఎంతో అమాయకమైనవి ఇవన్నీ కూడా. కానీ మేము వృక్షాలుగా మరి మీరు మళ్ళీ జంతువులుగా ఉండమని మేము చెప్పడం లేదు. మీరు కేవలం అహాన్ని మాత్రమే వదిలేయండి అని మీకు చెప్తున్నాను. ఈ జంతువులుగా ఇప్పుడు ఈ హిట్లర్ ఈ జంతువుగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఒక మహా అయితే ఇంకో జంతువు జంతువు తన కోసం చంపుతుంది. అంతేగాని ఒక 10 మందిని అట్లా చంపుతుంది. కానీ ఈ హిట్లర్, నాదిర్ షా లాంటి వారు తన అహం కోసం ఎంతమందిని కోట్లాది మందినో ఎంతెంత మందినో చంపారు గదా! అదే మనకు చెప్తున్నారు. ఈ అహం అనేది మిమ్మల్ని వదిలేయండి. ఇంక నేను ఏ దాన్ని వదిలేయండి అని చెప్పడం లేదు అని చెప్తున్నారు. ఇంకా రెండవ విషయం ఏమిటి అంటే, మీరు సుఖానికి మరి బాధకు ప్రతిస్పందించడం మానేయండి అని నేను ఎప్పుడు మీకు చెప్పలేదు. అష్టావక్రుడు కూడా మీకు ఇది చెప్పడం లేదు. ఆనందం మరి బాధలో ఉండడం అంటే, సమత్వంలో ఉండడం అంటే అర్థము మీరు ఇది సుఖానికి బాధకు ప్రతిస్పందించడం మానేయమనే అర్థం కాదు. సుఖానికి మరి దుఃఖంలో సమత్వంలో ఉండడం అంటే అర్థం కేవలం ఇదే. నేను కేవలం సాక్షిగా ఉంటాను. బాధ వస్తే కనుక బాధపడతాను. దాన్ని గమనిస్తాను. ఆనందం వస్తే దానిని గమనిస్తాను. బాధ వచ్చినా బాధను గమనిస్తాము. ఆనందం వస్తే ఒక సాక్షిగా దాన్ని గమనిస్తాము. ఇంకా అష్టావక్రుడు ఒక తత్వవేత్త కాదు. అష్టావక్రుడు ఒక చింతనాపరుడు కూడా కాదు. అష్టావక్రుడు ఒక దూత. చైతన్యం యొక్క సాక్షి తత్వం యొక్క దూత. శుద్ధ సాక్షి తత్వం కేవలం వీక్షించడము. దుఃఖం ఉన్నట్లయితే దానిని వీక్షించండి. ఆనందం వస్తూ ఉన్నట్లయితే దానిని గమనించండి. దుఃఖం ఉన్నప్పుడు సంతోషంతో అభేదంగా ఉండకండి మళ్ళీ. రెండింటిని రానివ్వండి. రెండింటిని పోనివ్వండి. రాత్రి వేళ వస్తుంది. మీరు రాత్రి అయిపోకండి. పగటి వేళ వస్తుంది. మీరు పగలు అయిపోకండి. అంటే ఎటువంటిది అంటే మీరు ఏది వచ్చినా, ఏది ఉన్నా కూడా మీరు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా అన్నింటినీ ఇంకా ప్రతి దాన్ని మీరు సాక్షిగా చూస్తూనే ఉండండి. అదే చెప్తున్నారు మనకంతా కూడా. ఈ అష్టావక్ర గీతలు అంతా కూడా చెప్పేదంటే మీ సాక్షితత్వం నేర్పించడానికి ప్రయత్నం చేశారు అంతా కూడా మనకు. దానికి రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పడం చేస్తూ ఉన్నారు. ఇంకా నిస్సంగంతో అధిగమించి అతీతంగా ఉన్నంతగా సుదూరంగా ఉండండి. కేవలం ఒకే ఒక విషయంలో మీరు అభేదాన్ని అనుభూతి చెందండి. అది ఏమిటి అంటే మీరే వీక్షకులు, మీరే సాక్షి. హరి ఓం తస్సత్. మీరు అన్మిట్లో మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం, వినిపించట్లేదు.
మేడం? ఇప్పుడు వినిపిస్తోంది మేడం, అప్పుడు మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం. చాలా అద్భుతంగా వివరించారు మేడం. అష్టావక్ర గీతలను సరిగ్గా ఇక్కడే, సరిగ్గా ఇప్పుడే, ఎప్పుడు కూడా మనం సాక్షి భావంతో ఉండాలి. ఏదొచ్చినా కూడా సమస్థితిలో తీసుకోవాలి. చాలా మంచి మంచి విషయాలు చెప్పాను మేడం మనం. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రాధా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ గ్రూప్ టీం మెంబర్స్ అందరికి ధన్యవాదాలు మేడం. ఓకే మేడం. రాధా మేడం మాట్లాడండి మేడం. నమస్తే మేడం గారు. నమస్తే మేడం. సబ్జెక్ట్ బాగుంది. సాక్షి సాధన గురించి చాలా బాగా చెప్పారు మేడం గారు. అలాగే Thank you. మనసుని ఏ విధంగా బుజ్జగించుకోవాలో కూడా చక్కగా చెప్పారు. అలాగే మనలోనే దైవత్వం ఉంది, కానీ ఆ దైవాన్ని కూడా మనం బయటే వెతుకుతున్నాం అనే విషయాన్ని బాగా చెప్పారు. అలాగే మనలో అనంత కోట్ల సంపద కూడా మనం వారసులు అయినప్పటికీ కూడా వాటిని మనం గమనించకుండా బయట నుండి మాత్రమే వాటిని సంపాదించుకోవాలని చెప్పేసి ప్రతి క్షణం మనం నిరీక్షణ చేస్తున్నాం అనే విషయం కూడా అర్థమైంది మేడం గారు. మేడం గారు, ఇంకోటి ఏంటంటే ముల్లా నసీరుద్దీన్ అని అన్నారు కదా, అది ఓషో బుక్ లో అది పాత్ర లేకపోతే పేరా ఏంటని? ఇంకా అది పాత్ర పేరు మేడం, అది ముల్లా నసీరుద్దీన్. అదే అదే డౌట్ వచ్చింది మేడం గారు. అతను ఎగ్జాంపుల్ గా తీసుకొని కథలుగా మనకు వివరించడం జరిగింది మేడం. అవునవునవును. ఎందుకంటే మనకు ఈ కథల ద్వారా అయితే అర్థమవుతుంది కదా ఏదైనా సబ్జెక్ట్. అందుకు అలా చెప్తూ ఉంటారు అన్ని. ఎక్కువగా ఈ నసీరుద్దీన్ అని పేరు పెట్టేసి చెప్తూ ఉంటారు అన్ని కథలు కూడా. అదే నేను ఓషో బుక్ అనేది చదువుతుంటే వాళ్ళ భార్య శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు సమాధి కట్టించేటప్పుడు కూడా ముల్లా నసీరుద్దీన్ అని రాస్తాడు. అక్కడ కూడా తన ఆహాన్ని కానీ దేన్ని కూడా విడిచిపెట్టకుండా కూడా అక్కడ కూడా ఈయన బతికున్నప్పుడు కూడా ఆ పేరు కూడా అదే రకంగా రాస్తాడు. అదే బుక్ చదువుతున్నాను. అయితే జస్ట్ మీరు చెప్పారు కదా, ఒకసారి అడిగేద్దామని అడిగాను మేడం గారు. అంతే మేడం, అంతా అదే ఎగ్జాంపుల్స్ అంతే. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అన్మ్యూట్ చేసుకోండి లావణ్య మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు మేడం. మొత్తం థీమ్ చాలా బాగుంది మేడం. చాలా ఇంత బాగా ఉంటుందా అనుకున్నాను. నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఇవన్నీ మిస్ అయిపోతానేమని అర్థమైంది మేడం. చాలా బాగుంది. చెప్పడానికి నాకు ఏడుపులాగా వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పడం కదని. చాలా బాగుంది క్లాస్ మీది. అదే మేడం, మీలో లోపల ఉంది, అది మీరు ప్రయత్నం చేయండి, అది వచ్చేస్తుంది. అంతే, ఏం లేదు. మీరు ఆ దైవత్వం అనేది మన లోపలే ఉంది, అది మీరు కనుగొన్నారు, అంతే, ఏమీ లేదు. ఇంత బాగా క్లాస్ ఉంటాయా అనిపించింది నాకు మాత్రం. చాలా బాగుంది నిజంగా. ఆత్మ ప్రణామం నిజంగా మీకు చాలా బాగుంది క్లాస్ ఈరోజు. ఒక సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు అనిపించింది, అంత బాగుంది, నాకు నచ్చింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా ఈ అష్టావక్ర గీత బుక్ అంతా కూడా ఈ సాక్షిగా ఎలా ఉండాలి అనే దాని గురించి మనకు వివరంగా చెప్పారు. మళ్ళీ ఎప్పుడు ఉంది మేడం మీ క్లాసు? ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం చెప్పాను మేడం. మళ్ళీ తీసుకుంటాను మేడం, చెప్తాను మళ్ళీ కూడా. ఇప్పుడు సెకండ్ చాప్టర్ చెప్పాము. ఇంకొకటి మన గురుస్థాన్ లో కూడా థర్డ్ చాప్టర్, ఒక్కొక్కరు 10 మెంబర్స్ ఉన్నాము, ఒక్కొక్కరు ఒక చాప్టర్ తీసుకునేసి చెప్పాము. అలాగే ఈ రోజు నాకు ఈ చాప్టర్ తీసుకొని చెప్పాలనిపించింది, చెప్పాను. మళ్ళీ కూడా చెప్తానండి. ఈ బుక్ మొత్తం కూడా ఒక 10 చాప్టర్లు ఉంటాయి. మళ్ళీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను మొత్తం. థ్యాంక్ యూ మేడం, మీ అందరికి అర్థమైనందుకు థ్యాంక్ యూ, అర్థం చేసుకునేందుకు కూడా. హేమలత మేడం మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఆత్మ ప్రణామం. నేను ఆ బుక్ చదవలేదు, అందుకని ప్రతి సెంటెన్స్ లోనూ మీరు చెప్తుంటే ఒక అడ్వైజ్ ఉంది. అందుకని సబ్జెక్ట్ ఎక్కువ అయిందేమో, ఒక్కరోజు మనం దీని గురించి చాలా ఎలాబొరేట్ గా చెప్పుకోవాలేమో కొంచెం కొంచెం అనిపించింది నాకు. చాలా ప్రతి ఒక్కటి ముందుకెళ్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మనం కొంచెం కొంచెం సబ్జెక్ట్ మాట్లాడుకుని దాన్ని డిస్కస్ చేసుకుంటే కొంచెం చాలా దొరుకుతుంది అనిపించింది. అవును మేడం, ఇది ఒక గంటలో చెప్పేది కాదు. ప్రతి సెంటెన్స్ లోనూ ఒక అడ్వైస్ ఉంది, చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. కొన్ని అర్థమైనవి నాకు, కొన్ని నేను చదవలేదు కనుక నేను అర్థమైంది, కానీ నేను అది గుర్తు పెట్టుకోవటానికి
ఓకే అండి, థ్యాంక్ చదవండి యూ. మేడం, ఈ బుక్ ప్రతి ఒక్కరూ చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అదే అష్టావకర గీత, భగవద్ గీత ఓషో గారు చాలా బాగా చెప్పారు. అవును, తెలుస్తోంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా వినాలి అష్టావకర గీత అని, కానీ ప్రతి సెంటెన్స్ లోనూ అడ్వైజ్ ఉంది. ఇలా వెళ్ళిపోతున్నారు మీరు అనిపించింది నాకు. మన ఎందుకంటే ఒక్కరోజు ఇంత సబ్జెక్ట్. ఓకే, అవును మేడం, థ్యాంక్ యూ ఎందుకంటే అండి. ఇంకా చెప్తూ ఇంకా ఎక్కువ వివరించే కొద్దీ ఇంకా మనం సబ్జెక్ట్ అనేది ముందుకు పోలేము. అందుకు కొంచెం కొంచెం ముందుకు, ఎందుకంటే ఇది తెలుస్తుంది, అర్థమవుతుంటది కాబట్టి కొంచెం ఇంకా కొంచెం చెప్తూ ఉన్నాను అట్లా. అంటే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పినందుకు క్లాస్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం, యూ. మీ అందరికి. చాలా కొత్త కొత్త పదాలు కూడా అందించారు మేడం మీరు ఈ రోజు మాకు. అవును మేడం, దా- దీంట్లో అలాగే అందులో ఉంటుంది. అందులో బాగా లోతైన అర్థాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది క్లాస్. నిజంగా మేడం అన్నట్టు ఒక్కసారికి చదువు వినడం కాదు, కానీ మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే దాని లోతు మనకు తెలుస్తూ ఉంటుందని అర్థమైంది. ఇంత మంచి జ్ఞానాన్ని ఈరోజు మా మహావతార్ ఫౌండేషన్ సభ్యులందరికీ అందించినందుకు ఫౌండేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. మీకు కూడా ధన్యవాదాలు మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, మీ అందరికి. ఓకే మాస్టర్స్, ఈ మనం ఇవన్నీ కూడా యూట్యూబ్ లో వస్తున్నాయి. వీటిని అందరికి షేర్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం చేయండి మాస్టర్స్. అలాగే ఈ నెల మనం 15, 16, 17 అరుణాచలంలో జరుపుకోబోతున్నటువంటి సంగీత ధ్యాన యజ్ఞం సమగ్ర స్వస్థ కార్యక్రమాన్ని కూడా అందరికి ఇన్వైట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం నేరుగా అందుకున్నప్పుడు కలిగే ఆ అనుభూతి మనం వర్ణించరానిది. కావున అలాగే అందరూ కూడా మీ వంతు తన్ మన్ ధన్ సహాయాన్ని కూడా ఆ కార్యక్రమానికి అందించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. ధన్యవాదాలు. ఒక క్షణం థ్యాంక్ మేడం. యూ మేడం. ఓకే, చెప్పండి మేడం. మాకు ఇంతటి జ్ఞానం అందుకోవడం అంటే ఎలాంటిది అంటే, మాకు ఈ ప్రతిరోజు కూడా ఇది కాళహస్తి వాస్తవ్యులు మునిబాబు సార్ అని అక్కడ ఉంటారు. ఆ సారు వాళ్ళు ప్రతిరోజు 5 నుంచి 7 వరకు ధ్యానము, 7 తర్వాత స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ప్రతిరోజు మాకు వివరిస్తూ ఉన్నారు. మేము ఇప్పటికీ 3.5 సంవత్సరం నుంచి జాయిన్ అయ్యాం, కానీ ఇంకా 4.5 సంవత్సరం నుంచి సార్ చెప్తూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా వీటిని వివరించడం, ప్రతిరోజు మేము తెలుసుకోవడం, మాకు ఏదైనా డౌట్లు వస్తే చెప్పడం, ఇలాంటివి చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఆ సార్ ద్వారా ఇంతటి జ్ఞానాన్ని పొందాం. లేకపోతే మాకు ఇంతవరకు ధ్యానం అంటే ఏది, అసలు ఊరికి ధ్యానం అంటే తెలుసు, ఏది అంటే మనసు బాగుంటుంది అంతవరకే తెలుసు, కానీ దాని వల్ల ఇంత జ్ఞానం వస్తుంది, మనం ఇన్ని చెయ్యాలి అని చెప్పి దీని ద్వారానే మేము ఆ సార్ ద్వారానే తెలుసుకున్నాం మేడం. మీరు కూడా ఏదైనా వీలైనంత వరకు మీరు కూడా జాయిన్ కాండి మేడం, చాలా బాగుంటుంది. కావాలంటే నేను ఓకే, లింక్ షేర్ చేస్తాను, ఖచ్చితంగా మీరు ఎవరైనా మీరు చేయాలనుకుంటే దాంట్లో జాయిన్ కాండి మేడం. ఉంది మేడం. నేను కూడా నిన్నటి వరకు మనకు మార్నింగ్ సెషన్ లేదు, నాకు 10 days నుంచి రోజు పొద్దున్న ఫాలో అయ్యేదాన్ని మేడం. అవునా మేడం, ఓకే మేడం, పెడతాను అవును మేడం, ఖచ్చితంగా లింక్ ఆ మేడం కి షేర్ చేస్తాను, మీరు ఓకే మేడం. పెట్టించుకోండి. థ్యాంక్ యూ ఇంకా వెరీ మీరు మచ్ మేడం. మెడిటేషన్ కూడా చాలా బాగుంటుంది మేడం. మెడిటేషన్ లో ఈ ప్రాసెస్లు జరగడం వల్ల మనలో ఎంత మార్పు వచ్చేది కూడా మనం కనుగొంటాం. ఆ సార్ ద్వారా మేము ఇవన్నీ తెలుసుకున్నాం మేడం. ఓకే మేడం. వెళ్ళిపోయే దుఃఖాన్ని అన్నిటినీ పోగొట్టుకున్నాం మేమైతే. నేను కూడా సజెస్ట్ చేస్తూ ఉంటున్నాను మేడం. కొత్త వారు కుదరట్లేదు అంటుంటారు కదా, మ్యూజిక్ పెట్టుకున్నా కూడా. అలాంటి వారికి నేను ఆ లింక్ షేర్ చేసి సజెస్ట్ చేస్తున్నాను మేడం. ఓకే మేడం, అందరు అడుగుతున్నారు, లింక్ మీకు షేర్ చేస్తాను మేడం, మీరు షేర్ చేయండి. ఓకే మేడం. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్ లో మేడం. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.